హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ ధన్యవాదాలండి. నా ఛానల్ ఎవరైనా మొదటగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోవద్దండి. ఇది ఎన్సిఈటి సిలబస్ 2026 అంటే 2026 సంబంధించిన సిలబస్ గురించి నేను చెప్పడం జరిగింది. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో నేను లాంగ్వేజ్ అలాగే సబ్జెక్ట్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఇక్కడ వీడియోలో పూర్తిగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సిలబస్ మీకు ఏదైతే ప్రొవైడ్ చేసిందో అది మీకు చెప్పడం జరుగుతుంది. ఇదిగోండి ఇక్కడ వెబ్సైట్ అని ఇలా ఉంటుంది. వెబ్సైట్ ఇలా చేసిన తర్వాత సీరియల్ నెంబర్ వచ్చి మీకు 65 అండి. ఇక్కడ స్క్రోల్ చేస్తున్నాను చూడండి. ఇది అందరికీ ఉండే కామన్ సబ్జెక్ట్ అండి. కామన్ సబ్జెక్టు దీన్ని మీకు తెలుగులో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే నాకు దగ్గర ఇంగ్లీష్ మెటీరియల్ ఉంది. ఆ ఇంగ్లీష్ మెటీరియల్ నుంచి నేను ట్రాన్స్లేట్ చేసుకుని మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ జరుగుతుంది. కావాలంటే ఎవరైనా పీడిఎఫ్ ఫైల్ కావాలంటే నాకు పిన్ చేయొచ్చు, వాట్సాప్లో కానీ లేకపోతే మెయిల్ చేయొచ్చు, నో ప్రాబ్లం అండి. ఇది టీచింగ్ యాప్టిట్యూడ్ సబ్జెక్ట్ వచ్చి T27 అండి. ఇది అందరికీ కామన్ సబ్జెక్ట్ అండి. ఈ జనరల్ టెస్ట్ టీచింగ్ యాప్టిట్యూడ్ అనేది కామన్ అండి. ఏంటంటే టీచింగ్ మెథడాలజీ అంటే మీకు ఇది టీచింగ్ సంబంధించిన కోర్స్ కాబట్టి ఐటైప్ దీంట్లో మీరు తెలుసుకోవాలి. దీంట్లో ఏమేమి ఉంటాయో తెలుసుకోవాలి. నేను ఇది ఓపెన్ చేసి పెట్టాను. ఇక్కడ ఎట్లా ఉంటుందండి. ఇయర్ వచ్చి 2026 టీచింగ్ యాప్టిట్యూడ్ 327 సిలబస్ ఫర్ ఎన్సిఈటి. దీంట్లో టోటల్ క్వశ్చన్స్ 23 క్వశ్చన్స్ ఉంటాయండి. 20 అటెంప్ట్ చేయాలి. మీకు ఆల్రెడీ చెప్పాను ప్రీవియస్ డామినెంట్ సబ్జెక్ట్స్ అలాగే దీంట్లో మొదటి యూనిట్కి సంబంధించిన విషయాలు నేను చెప్తున్నాను. ఇక్కడ టోటల్గా 10 యూనిట్స్ ఉండడం జరుగుతుందండి. ఇక్కడ 1 నుంచి 10 యూనిట్స్ మీకు మెయిన్ టాపిక్స్ ఎక్కడెక్కడ పడతాయో ఆ టాపిక్స్ గురించి నేను చెప్పడం జరుగుతుంది. సో నేను ఈ డీటెయిల్స్గా ఈ క్లాస్లో సిలబస్ గురించే కాకుండా మెయిన్ బిట్స్ ఎక్కడ నుండి వస్తాయో అవి కూడా చెప్పడం జరుగుతుంది. మీరు ఆ బిట్స్ నోట్ చేసుకొని మీకు ఇది ఎగ్జామ్స్ యొక్క త్వరలో అంటే అడ్మిట్ కార్డు వచ్చి ఏప్రిల్ 13 రిలీజ్ చేయడం జరిగింది. సో ఎగ్జామ్స్ వచ్చి 17, 18 ఇవ్వడం జరిగిందండి. సో ఇదండి ఈ వీడియోలో మెయిన్ మ్యాటర్కి వెళ్ళిపోదాం. గురించి చర్చించడం జరుగుతుంది. సో దీంట్లో 10 యూనిట్స్ అని చెప్పాను. సో జాగ్రత్తగా అండి. నేను ఎన్నాట్లో మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టి రాస్తే ఇంకా కొన్ని ఫ్యూ డేస్ మాత్రమే ఎగ్జామ్. అందుకే నేను ఈ సిలబస్ ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. సో అప్పుడు చెప్తే మీరు కొన్ని మర్చిపోయేవాళ్ళు. సో ఇప్పుడు ఇంటే అనేది జాగ్రత్తగా వింటారు కాబట్టి నేను చెప్పడం జరుగుతుంది. అవేర్నెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫ్రమ్ ఎసెంట్ జ్ఞానం పరపరం టు ప్రజెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే ఏం లేదండి. అప్పుడు పూర్వకాలం విద్య నుంచి ప్రజెంట్ విద్య వరకు ఎలా ఉన్నది, దీంట్లో అసలు విద్యా అవకాశాలు ఎలా ఉన్నాయి. సో ఈ దీంట్లో ఇన్స్టిట్యూట్ రెగ్యులర్ బాడీస్ అంటే రెగ్యులర్కి సంబంధించిన ఇన్స్టిట్యూట్స్ కొన్ని ఎన్సిటిఏ ఐఐటీల ఆ ఇన్స్టిట్యూట్స్ ఆ కమిటీస్ కాన్స్టిట్యూషన్ ప్రీవియస్ అంటే విద్యకు సంబంధించిన కమిటీలు అదే రాజ్యాంగానికి సంబంధించిన ఆర్టికల్స్ గురించి చెప్పడం జరుగుతుంది మొదటి యూనిట్లో. సో జాగ్రత్తగా ఉంది. భారతదేశ విద్యా వ్యవస్థ అనేది పరిమాణం ప్రాచీన కాలం జ్ఞానం పరంపర అంటే ప్రాచీన కాలం నుంచి జ్ఞానం పరంపర నుండి నేటి ఆధునిక డిజిటల్ విద్యా విధానం. సో ఇప్పుడు ప్రజెంట్ డిజిటల్ విద్యా విధానం వచ్చేసిందండి. సో ఎంతవరకు లోతైన చరిత్ర కలిగి ఉందో మన విద్య అర్థం చేసుకోండి. అప్పుడంటే ఒక గురు శిష్యుల దగ్గర ఎడ్యుకేషన్ నేర్చుకునేవాళ్ళు. ఇప్పుడు డిజిటల్ ఎడ్యుకేషన్. సో మీరు ఇక్కడ నేను చెప్తున్నానంటే మీరు విన్నారంటే ఇది డిజిటల్ ఎడ్యుకేషన్. ఆ రోజుల్లో గురు శిష్యుల దగ్గరికి వెళ్ళి గురువులు చెప్పిందని విని చదువుకుని నేర్చుకునేవాళ్ళు. ఆ జీవితాన్ని మొత్తం అక్కడే ఉండి కొంతమంది త్యాగం చేసేవాళ్ళు. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే డిజిటల్ ఎడ్యుకేషన్ వచ్చేసింది కాబట్టి దీని గురించి చెప్పడం జరుగుతుంది. జ్ఞానం పరంపర భారతదేశ చరిత్రలో విద్య అనేది కేవలం అక్షరాస్యత మాత్రం కాకుండా వ్యక్తి వికాసం మరియు మోక్షం అంటే దానికి ఒక త్యాగం లేకపోతే ఒక అవకాశం పొందడం జరుగుతుందండి. ఆ గురువుల వ్యవస్థ విద్యార్థులు గురువుల ఆశ్రమంలో నివసిస్తూ క్రమశిక్షణతో విద్యను అభ్యసించవాలి. దీన్ని గురు శిష్య పరంపర అంటారు. ఇది ఒక బిట్ట అనుకోవచ్చు. గురు శిష్య అంటే గురు వ్యవస్థలో ఉండే అక్కడి విద్యని అభ్యసించడం కాబట్టి జ్ఞానం పరంపర అని జరుగుతుంది. ముఖ్యమైన పద్ధతులు దాంట్లో వినడం అంటే శ్రవణం, మననం అంటే చింతన, నిత్య అభ్యాసనం అంటే అన్వయించుకోవడం ఒకరొకరు క్వశ్చన్ చేసుకుని అన్వయించుకోవడం. దీన్ని గురు శిష్య పరంపర బోధనలో 3 పద్ధతులను చెప్పవచ్చు. తర్వాత దీంట్లో
ముఖ్యమైన పద్ధతుల గురించి చెప్పడం జరుగుతుంది. అలాగే విషయాలు వేదాలు, ఉపనిషత్తులు, ఆయుర్వేదం, ఖగోళ శాస్త్రం, గణితం వంటి వివిధ శాస్త్రాలు లోతైన జ్ఞానాన్ని అందించేవాళ్ళండి. ఆ పూర్వకాలంలో జ్ఞానాన్ని అందించడానికి ఎవరు ఉపయోగపడ్డారంటే శిష్యులు చాలా మంది ఉన్నారండి. వాళ్ళ కొన్ని పేర్లు చెప్తాను, మీరు జాగ్రత్తగానండి. ఇక్కడ ఋగ్వేదం గురించి అలాగే ఉపనిషత్తులు గురించి చెప్పడం జరుగుతుంది. ఋగ్వేదం అంటే తన శక్తిని తనకు నమ్ముకున్న వాడిని నిస్వార్థంగానే తయారు చేసి విద్యా విధానం. ఉపనిషత్తులు అలాగే ఋగ్వేదం ఉండడం జరుగుతుంది. ఉపనిషత్తులో దాంట్లో కొన్ని లక్షణాలు, విద్య యొక్క అంతిమ లక్షణం ముఖ్య సాధన, ఉపనిషత్తు ముఖ్య లక్షణం అలా ఉండడం జరుగుతుందండి. తర్వాత కౌటిల్యుడు అంటే మీకు అర్థశాస్త్రం గురించి రాసిన వ్యక్తి మీకు తెలుసు. విద్య అనేది దేశం పట్ల భక్తి ప్రేమ పెంచడానికి ఇచ్చే శిక్షణ. అంటే విద్య అనేది దేశం పట్ల భక్తి ప్రేమ పెంచడానికి ఇచ్చే శిక్షణ అని ఆయన అనడం జరుగుతుంది. తర్వాత దీంట్లో కొన్ని ఖగోళ శాస్త్రాల గురించి అలాగే గణితం, ఆర్యభట్ట గురించి మీరు ఆల్రెడీ తెలుసుకునే ఉంటారు, మీకు జాగ్రత్తగానండి. దీంట్లో ఏం లేదంటే కొన్ని ప్రాచీన విద్యావేత్తలు, ఇండియన్ ఫిలాసఫీస్ కానీ లేకపోతే వెస్టర్న్ ఫిలాసఫీ, ఎడ్యుకేషన్ ఫిలాసఫీ గురించి ఇండియన్ వాళ్ళే అరవింద్ ఘోష్, స్వామి వివేకానంద, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, అలాగే రవీంద్రనాథ్ ఠాగూర్, ఇవి వాళ్ళు రాసిన బుక్స్ లేకపోతే వాళ్ళు రాసిన ఏమన్నా యుద్ధానికి సంబంధించిన బుక్స్ కానీ రావడం జరిగింది. ఇంకా చెప్పాలంటే ఆనాటి విద్యాశాఖ మంత్రి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారు ఆ యూనివర్సిటీ గురించి నేను చెప్పడం జరుగుతుంది. సో ఆయన గురించి ఆయన రాసిన బుక్స్ కానీ సో వాటిలోంచి మ్యాచింగ్ ఇట్లా ఇవ్వడం జరుగుతుందండి. మీరు జాగ్రత్తగా నేను ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ నేను రివ్యూ చేసి మీకు చెప్పడం జరుగుతుందండి. సో ఇదండి ఈ యూనిట్లో. అలాగే దీంట్లో ఇంకా ప్రాచీన విశ్వవిద్యాలయం తక్షశిల యూనివర్సిటీ, ఇది ప్రజెంట్ పాకిస్తాన్లో ఉన్నదండి. ప్రపంచంలో మొట్టమొదటి యూనివర్సిటీ తక్షశిల నలంద యూనివర్సిటీ బీహార్లో ఉండడం జరిగింది. తర్వాత ఇక్కడ వైద్యం, ఆయుర్వేదం, సో అనేక గణితం ప్లస్ ఇంకా ఖగోళ శాస్త్రం గురించి ఆనాటి కాలంలో ఇక్కడ వేరే కంట్రీ అంటే చైనా, జపాన్ ఇలాంటి వేరే వెస్ట్రన్ దేశాల నుంచి వచ్చి, చైనా నుంచి ఉయాన్ సాంగ్ వచ్చి మన తక్షశిల యూనివర్సిటీ అలాగే నలంద యూనివర్సిటీలో విద్యను అభ్యసించడం జరిగింది. సో ఆధునిక విద్యా విధానంలో అలా జరిగిన మార్పులు. తర్వాత మోడర్న్ ఎడ్యుకేషన్ సిస్టమ్, బ్రిటిష్ పాలన కాలంలో మెకాలా మినిట్స్ అంటే 1835లో ఆంగ్ల విద్యా విధానం ప్రవేశపెట్టారు. ఇది బ్రిటిష్ వాడే. మన భారతదేశానికి ఆంగ్ల విద్యా విధానం ప్రవేశపెట్టింది ఎవరంటే లార్డ్ మెకాలా అనే బ్రిటిష్ పర్సన్ అండి. సో ఆయన మీకు ఈ ఆంగ్ల విద్యా విధానం ప్రవేశపెట్టిన దాకా ఇప్పుడు మనం ఆంగ్ల విద్యా విధానంలో చదువుకోవడం జరుగుతుంది. ఇది ఆంగ్ల విద్య మోడర్న్ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి. తర్వాత వివిధ సాంప్రదాయ పద్ధతులు విద్యను అభ్యసించడం మార్చివేసింది. స్వాతంత్రం అనంతరం భారతదేశం అనేక సంస్కరణలు చేపట్టింది. జాతీయ విద్యా విధానం, ఆ జాతీయ విద్య మార్పులకి ఈ ఐటాప్ అలాగే ఈ ఎడ్యుకేషన్ తీసుకురావడం జరిగిందండి. తర్వాత ఈ NEP 2020 లక్ష్యంగా 2035 నాటికి ఉన్నత విద్యలో స్థూల నమోదు నిష్పత్తి GNR 50% పెంచడం అనే ఒక లక్ష్యంగా పెట్టుకుందండి. సో దీని మాతృభాషలో బోధన నైపుణ్య ఆధారిత. సో ఈ నైపుణ్య ఆధారిత అంటే స్కిల్స్. సో మీరు ఏదైనా చేస్తూ నేర్చుకున్న దాని పద్ధతి తీసుకురావడం లక్ష్యంగా పెట్టుకుంది. సో ఇది ఎప్పుడంటే 2035 నాటికి పెట్టుకుందండి. తర్వాత దీంట్లో ఇన్స్టిట్యూట్స్, రెగ్యులర్ బాడీస్ ఇన్స్టిట్యూట్ అనండి, UGC యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్, అలాగే ఇది ఏంటంటే విశ్వవిద్యాలయ పర్యవేక్షణ. సో ఇది యూనివర్సిటీకి సంబంధించిన దాన్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. AICT అంటే అఖిల భారతీయ సాంకేతిక విద్యా మండలి అండి. ఇది AICT ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ AICT అంటే ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండి. ఇది NCETలో భాగంగా ఉండడం జరిగింది. తర్వాత NMC నేషనల్ మెడికల్ కమిషన్ విద్యా వైద్య. సో NCT జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి. ఇంకా ప్రముఖ సంస్థలు IITలు ఇంజనీరింగ్ సంబంధించి, ఎయిమ్స్లు వైద్యం గురించి, IMMలు మేనేజ్మెంట్, ఇలా జాతీయ స్థాయిలో కేంద్రీయ విద్యాలయం ఉండడం జరుగుతుంది. అలాగే ఇంకా ముఖ్యమైన కమిటీలు వచ్చి
అంటే విద్యా వ్యవస్థలో స్వాతంత్రం ముందల కొన్ని కమిటీస్ రావడం జరిగింది, స్వాతంత్రం అనంతరం కొన్ని కమిటీస్ రావడం జరిగింది. సో ఇక్కడ బిట్ ఎక్కడి నుంచి పడుతుందంటే ఇక్కడ మీకు చెప్పారు కదా, స్వామి వివేకానంద, అరవింద్, గాంధీజీ, అలాగే ఇంకా కొన్ని విద్యావేత్తలు ఉంటారు, వాళ్ళు రాసిన బుక్స్ గురించి కానీ లేకపోతే ఇంకా వాళ్ళు రాసిన ఇంకేమైనా ఉన్నాయా వాటి గురించి ఇవ్వడం జరుగుతుంది. అక్కడ మిస్ అయితే ఇక్కడ కమిటీల గురించి అడగడం జరుగుతుందండి. ఇక్కడ నుంచి బిట్ పోవడానికి అవకాశం లేదు. ఇక్కడ నేను కమిటీస్ గురించి చెప్పడం జరుగుతుంది. ఈ కమిటీలు చాలా చాలా ఇంపార్టెంట్. స్వాతంత్రం ముందు అలాగే స్వాతంత్రం తర్వాత కమిటీల గురించి చెప్పడం జరుగుతుంది. సో ఇది చాలా మెయిన్ సబ్జెక్టు. సో అందరికీ నేను ఇందులో ఎగ్జామ్స్ ముందు మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సిలబస్ అలాగే బిట్స్ అలాగే క్లాస్ ఇంకా మీకు ఎవ్రీ వన్ ఇంపార్టెంట్ అని చెప్పడం జరుగుతుందండి. ఇదండి ఈ ఎడ్యుకేషన్ సంబంధించింది. ఇక్కడ చూడండి, స్వాతంత్రానికి ముందు అసలు ఏమున్నాయి దాని గురించి చెప్పడం జరుగుతుంది. చార్లెస్ గ్రాంట్ కమిటీ అండి. ఈ కమిటీ 1833లో రావడం జరిగింది. సో ఈయన విద్య గురించి కొన్ని చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే చార్లెస్ గ్రాంట్ ఇయర్స్ గురించి ఎక్కువ అడగడం జరుగుతుంది. ఆ ఇయర్స్ గుర్తుపెట్టుకుని సరిపోతే తర్వాత చార్టర్ చట్టం 1833 చార్టర్ తీసుకురావడం జరిగింది. దాని చార్టర్ చట్టం వుడ్స్ డిస్పాచ్ అంటారు కదా, దీనికి 1854 1850 తర్వాత మెకాలమిట్స్ 1835లో రావడం జరిగింది. తర్వాత అంటర్ 1882లో, తర్వాత అటాగ్ 1929లో, తర్వాత సార్జెంట్ 1944లో తీసుకురావడం జరిగింది. స్వాతంత్రం ముందు ఉన్న కమిటీలు అండి, ఒకసారి చెప్తానండి. చార్లెస్ గ్రాంట్ 1830, అలాగే చార్టర్ 1833, వుడ్స్ డిస్పాచ్ 1835, అంటర్ కమిషన్ అంటారు కదా, అంటర్ కమిషన్ 1882, అటాగ్ 1929, సార్జెంట్ 1944 అంటే 1994లో తీసుకురావడం జరిగింది. సో స్వాతంత్రం ముందు కమిటీలు, స్వాతంత్రం తర్వాత వచ్చిన కమిటీలు చెప్పడం జరుగుతుందండి. తర్వాత విశ్వవిద్యాలయ కమిషన్ అంటే సర్వేపల్లి రాధాకృష్ణన్ కమిటీ అనవచ్చు, లేకపోతే విశ్వవిద్యాలయ కమిషన్ అంటే. సో మన స్వాతంత్రం 1947 వచ్చిన తర్వాత వచ్చిన మొట్టమొదటి విద్యా విధానం అండి. ఇది విద్యా విధానం విద్యాలో వచ్చిన మార్పులు 1948 to 1949 రాధాకృష్ణన్ కమిటీ అవడం జరుగుతుంది. మాధ్యమిక విద్యా కమిషన్ అంటే దీన్ని మొదలయ్యారు కమిషన్ అనేది 1950 to 1953 మధ్యలో రావడం జరిగింది. తర్వాత విద్యా కమిషన్ సెకండరీ కమిషన్ అనవచ్చు, లేకపోతే విద్యా కమిషన్ లేకపోతే కొటారి కమిషన్ వచ్చి దీనికి రకరకాల పేర్లతో అనడం జరుగుతుంది. సో 64 to 66లో రావడం జరుగుతుంది. తర్వాత మీకు జాతీయ విద్యా విధానం నేను ప్రీవియస్ వీడియోలో చెప్పడం 1968, అలాగే ఇసరాబాయ్ కమిటీ 1977, NEP 86 సెకండరీ విద్యా విధానం, తర్వాత NEP 2020. దీనిలో కొన్ని ఉంటాయి, ఇంకా కొన్ని ఉంటాయి, వాటి గురించి మేము చెప్పడం జరుగుతుంది. సో బిట్ ఎక్కడి నుంచి అడుగుతాడని చెప్పలేదు. సో ఇక్కడ కమిటీస్ అని ఇచ్చేసాడు. కమిటీస్ అంటే మనం మొత్తం చదవాలి. సో మన పూర్వకాలం గోపాలకృష్ణ దగ్గర నుంచి ఆయన విద్యలో ఈ 6 నుంచి 10 సంవత్సరాలు లేకపోతే 6 నుంచి 14 సంవత్సరంలో విద్యా విధానం తీసుకురావాలని ఆయన చెప్పడం అక్కడ నుంచి స్టార్ట్ అయ్యింది, గోపాలకృష్ణ గోఖలే గారి నుంచి. అక్కడ నుంచి మనం ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కమిటీస్లో సో NEP 2020 అవ్వచ్చు, NCFలో అవ్వచ్చు, సో వాటి గురించి మనం చర్చించడం జరుగుతుందండి. సో ఇక్కడ కమిటీస్ అని పర్టికులర్గా NEP 2020 అని ఇవ్వలేదు, ప్లస్ ఏం లేదు. సో కమిటీస్ అంటే కమిటీస్ మొత్తం కవర్ చేయాలి. అందుకే నేను ఇక్కడ మెయిన్ టాపిక్స్ చెప్తున్నాను. సో ఇయర్స్ గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా మీకు అది ఇయర్స్ మ్యాక్సిమం అవి ఎక్కడి నుంచి అడుగుతారు. సో ఎక్కువ బుక్స్ రాసిన పర్సన్స్ పేరు, లేకపోతే ఇక్కడ కొన్ని సంస్థలు ఇచ్చేసి సంస్థలు మ్యాచింగ్ సో ఎక్కడ ఉన్నాయి అని అడగవచ్చు. సో అలా ఇవ్వడం జరుగుతుంది. ఇదండి దీనికి సంబంధించింది. తర్వాత కాన్స్టిట్యూషన్. తర్వాత దీంట్లో ముఖ్యమైన ఏమిటంటే ఒక 3 or 4 గుర్తుపెట్టుకోండి. రాధాకృష్ణ విద్యా కమిషన్ 48 to 49, ఉన్నత విద్యపై మొదటి కమిషన్ అండి. ఇది మన స్వాతంత్రం తర్వాత వచ్చిన మొదటి కమిషన్ జరిగింది. మొదటి 50 to 50 మాధ్యమిక విద్యా సంవత్సరాల కోసం కొన్ని మార్పులు తీసుకుంది. కొటారి కమిషన్ మేరకు NEP మొదటి ఎడ్యుకేషన్ సిస్టమ్ తీసుకురావడం జరిగింది. దాంట్లో 10+2+3 విద్యా విధానం తీసుకురావడం జరుగుతుందో. సో మీకు ఏదన్నా బిట్టు తెలియకపోతే కొటారి కమిషన్ ఉంటే బ్లైండ్గా వెళ్ళిపోండి. సో కొటారి కమిషన్ లేని లేదు. సో అన్ని తీసుకొచ్చింది కొటారి. మెయిన్ ఇండియన్ ఎడ్యుకేషన్ తీసుకురావడానికి కృషి చేసిన కమిటీ కొటారి విద్యా కమిషన్. సో ఈ రోజు 1964, 1966 దాంట్లో విద్యా విధానం 10+2+3 ప్రజెంట్ ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ ముందుల 10+2+3
2+2+3 ఉండడం జరుగుతుంది. 10 అంటే 10th క్లాస్, 2 అంటే ఇంటర్మీడియట్, 3 అంటే డిగ్రీ అండి. తర్వాత దీన్ని NEP 2020లో 5+3+3 4 తీసుకురావడం జరిగింది. సో నెక్స్ట్ యూనిట్లో అది ఉంది, దాని గురించి చర్చిద్దాం ఇక్కడ. తర్వాత కస్తూరి రంగన్ కమిటీ అవ్వచ్చు, లేదా NEP 2020 అనవచ్చు. సో ఆ NEP 2020లో తీసుకొచ్చిన ఐటాప్ కోర్సు, ఈ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ గురించి ఇప్పుడు నేను చర్చించడం జరుగుతుంది. ఇవన్నీ ఎక్కడ నుండి వచ్చినాయంటే NEP 2020లో నుండి వచ్చినాయి. NEP 2020లో న్యూ విద్యా విధానం వచ్చింది కాబట్టి దాన్ని తీసుకురావడం జరిగింది. తర్వాత రాజ్యాంగం సంబంధించిన కాన్స్టిట్యూషన్ ప్రీవియస్ దీంట్లో రాజ్యాంగానికి సంబంధించిన ఎలా విద్యను ఎలా పొందాలి, పౌరుల హక్కులు ఎలా గుర్తించడం జరిగింది. దీంట్లో కొన్ని ఆర్టికల్స్ మెయిన్ టాపిక్, ఈ చాలా ఆర్టికల్స్ దీనిలో విద్యకు సంబంధించిన ఆర్టికల్స్ మీరు చెప్తాను. ఆర్టికల్ 21A 6 నుండి 14 సంవత్సరాల పిల్లలందరికీ ఉచిత మరియు నిర్బంధ విద్యను ప్రాథమిక హక్కు అని చెప్పొచ్చు. తర్వాత ఆర్టికల్ 45 6 ఏళ్ళలో పిల్లలందరూ విద్యను మరి సంరక్షణగా అందించాలంటే 6 సంవత్సరాల పిల్లలకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్కూల్స్లో జాయిన్ చేయాలని చెప్తుంది ఆర్టికల్ 45. తర్వాత ఆర్టికల్ 51A పిల్లలను బడికి పంపించడం తల్లిదండ్రుల బాధ్యత. సో మన బాధ్యత కాకుండా తల్లిదండ్రుల బాధ్యత గురించి ఆర్టికల్ 51A చదువుతుంది. 350A ప్రాథమిక స్థాయిలో మాతృభాషలో బోధించాలని చెప్తుందండి. ఈ ఆర్టికల్స్ మెయిన్ ఆర్టికల్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇదండి మొదటి యూనిట్ సంబంధించింది. తర్వాత నేను రెండో యూనిట్ చర్చించడం జరుగుతుంది. దీనిలో సెకండ్ యూనిట్లో డైవర్సిటీ ఆఫ్ లెర్నర్స్, క్రియేటివిటీ, పర్సనాలిటీ, ఇంటెలిజెన్స్, ఇంట్రెస్ట్, లెర్నింగ్ ప్రిఫరెన్సెస్, డిసబిలిటీస్ అంటే ETC ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో అభ్యాసాలు వైకల్యం అంటే డైవర్సిటీ ఇన్ లెర్నింగ్స్. దీంట్లో సృజనాత్మకత, విద్యార్థి అనేది ఆలోచించే విధానంలో మార్పులు, అలాగే ఈ విధంగా తీసుకురావడం జరుగుతుంది. ఏ విధంగా అంటే ఒక విద్యార్థికి సంబంధించిన తెలివితేటలు అంటే విద్యార్థి అనేది ఒకే విధంగా ఉండడు. సో ఒక విద్యార్థి ఒక్కొక్క రకంగా ఉంటాడు, వేరు వేరే IQ లెవెల్స్ ఉండడం జరుగుతుంది. సో నేను ఒకలాగా ఉంటాను, మీరు ఒకలాగా ఉంటాను, మీరు ఒకలాగే ఉండలేం. సో విద్యా విధానంలో సో నేను ఒకలాగా చదవచ్చు, నేను స్లోగా చదువుతాను, మీరు గట్టిగా చదవచ్చు, అలా ఉండడం జరుగుతుంది. ఈ క్రియేటివిటీ అంటే దీంట్లో సృజనాత్మకత అంటే ప్రతి విద్యార్థి ఆలోచించే విధానం వేరుగా ఉంటుంది. కొందరు పాత పద్ధతుల్లో కాకుండా కొత్త పద్ధతులు వినూత్నంగా అవుట్ ఆఫ్ ద బాక్స్. సో అంటే దానికి సంబంధించి బాక్స్ అంటే మైండ్, దాని విధంగా ఆలోచించే సమస్యలను కొత్తగా పరిష్కరించడం జరుగుతుంది. ఇది వారిలో ప్రత్యేకతగా ఉండడం జరుగుతుంది. తర్వాత పర్సనాలిటీ, వ్యక్తిత్వం. ఇది వ్యక్తిత్వంలో ఎలా ఉంటుందంటే ఒక విద్యార్థి దానికి సంబంధించిన దాన్ని ఎలా నేర్చుకోవాలి. సో విద్యార్థి ప్రవర్తన, స్వభావం, వ్యక్తిత్వంపై ఆధారపడి ఉండడం జరుగుతుందండి. ఈ దీనిలో అంతర్ముఖులు, బహిర్ముఖులు అంటే ఇన్నోవేటర్, ఎక్స్ట్రోవేటర్ ఉండడం జరుగుతుంది. సో అంతర్ముఖులు అంటే వీరు ఒంటరిగా లేదా తక్కువ మందితో ఉండి నేర్చుకోవడం జరుగుతుందని ఇష్టపడతారు. సో ఇన్నోవేటర్ అంటే ఎవరంటే ఒంటరిగా ఉండి తక్కువ మందితో సో వారుగా చేసుకోవడం జరుగుతుంది, ఏమని చేయడం జరుగుతుంది. సో బహిర్ముఖులు, ఎక్స్ట్రోవేటర్ అంటే వీరు అందరితో కలిసి సమస్యలను చర్చించి వాటిని పరిష్కరించి దాంట్లో అందరూ పాల్గొని నేర్చుకోవడం జరుగుతుంది. తర్వాత ఇంటెలిజెన్స్ సంబంధించిన ఏంటంటే మీరు ఏమన్నా తెలివితేటలకు సంబంధించింది అంటే దీంట్లో IQ లెవెల్స్ అంటే హార్వర్డ్ గార్డ్నర్ చెప్పినట్లు బహుళ ప్రజ్ఞ అంటే మల్టిపుల్ ఇంటెలిజెన్స్. అంటే దీంట్లో కొంతమందికి గణితం బాగా చేస్తారు, కొంతమంది సోషల్ బాగా చేస్తారు. అంటే వీళ్ళకి ఒక నైపుణ్యం ఉంటుంది, ఒక్కొక్క సబ్జెక్ట్లో ఒక్కొక్క నైపుణ్యం ఉండడం జరుగుతుంది. సో అందరూ తెలివితేటలు ఒకేలాగా ఉండవు. సో ఏంటంటే ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క తెలివితేటలు ఉండడం, అందరికి ఒకేలాగా ఉండడం జరుగుతుంది. సో దీని గురించి హార్వర్డ్ గార్డ్నర్ బాగా ప్రజ్ఞ గురించి చెప్పడం జరుగుతుంది, IQ లెవెల్స్ గురించి చెప్పడం జరుగుతుంది. తర్వాత ఇంట్రెస్ట్, విద్యార్థికి ఒక విషయంపై మక్కువ అభ్యాసాన్ని ప్రభావితం చేస్తుంది. మక్కువ అంటే ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. ఒకరికి సైన్స్ ఇష్టం ఉండొచ్చు, కొంతమందికి తెలుగు ఇష్టం ఉండొచ్చు, కొంతమందికి ఇంగ్లీష్ ఇష్టం ఉండవచ్చు, కొంతమందికి హిందీ. సో ఒక్కొక్క విద్యార్థికి ఒక్కొక్క సబ్జెక్ట్లో ఇష్టం ఉండదు. సో సైన్స్ ఉన్న వాళ్ళకి కొంతమందికి సోషల్ ఇష్టం ఉండకపోవచ్చు, సోషల్ ఇష్టం ఉన్న వాళ్ళకి మ్యాథ్స్ ఇష్టం ఉండకపోవచ్చు. ఇదంటే వాళ్ళకి సంబంధించింది. అలాగే మరికొందరికి క్రీడల్లో, లేక కొంతమందికి ఇంకా వేరే వాటిలో మ్యూజిక్స్ కానీ ఇంకా వాటిలో ఉండడం జరుగుతుంది.
వాళ్ళకి ఈయనది ఇంట్రెస్ట్. సో మెయిన్ ఏంటంటే ఇది వృత్తి విద్యా విధానం తీసుకురావడంలో ఒక ముఖ్యమైన భాగంగా NEP 2020. సో విద్యార్థికి దేనిలో ఇష్టం ఉందో ఆ రంగంలో అభివృద్ధి చేయడానికి ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ తీసుకురావడం జరుగుతుంది NEP 2020. తర్వాత లెర్నింగ్ పర్ఫార్మెన్స్. సో వీరికి అభ్యాసకు దేనిలో ప్రాధాన్యత ఉంటుందో ప్రాధాన్యత సంబంధించిన ఏంటంటే ఇది ఒక ప్రతి విద్యార్థి సమాచారాన్ని సేకరించి నేరుగా ఉంటుంది. అంటే ఒక ప్రతి విద్యార్థి సమాచారాన్ని ఎలా నేర్చుకుంటాడో స్వీకరించే విధానం వేరువేరుగా ఉంటుంది. సో వేరువేరు అంటే సో ఒక విద్యార్థి ఒక్కసారి చెప్తే వినడం అర్థమవుతుంది, కొంతమందికి 2 సార్లు, కొంతమందికి 3 సార్లు. సో వీరికి విరమించి అంటే ఒక ఫార్ములా ఉన్నదంటే దాన్ని 1+2 అంటే 1+2 ఎలా వచ్చింది దాన్ని వివరించి ఒకసారి చెప్తే కొంతమందికి అర్థమవుతుంది, కొంతమందికి 2 or 3 times. సో వేరువేరుగా ఉంటుంది. దీంట్లో విజువల్ అంటే దృశ్యం అంటే బొమ్మలు, వీడియోలు చూసి నేర్చుకోవడం ఇద్దపడతారు. సో నేను చెప్తున్నాను విజువల్ అంటే మీరు చూస్తున్నారు, నేను చెప్పిన దాన్ని మీరు వింటున్నారు కాబట్టి దీన్ని విజువల్ సంబంధించింది. తర్వాత ఆడిటరీ అంటే శ్రవణం అంటే వినడంలో. సో కొంతమంది నేను చెప్పిన దాన్ని కొంతమంది బ్లూటూత్ కానీ ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వినడం జరుగుతుంది. ఇదన్నీ దానికి సంబంధించి దీంట్లో ఎలా ఉంటుంది. కెనెటిక్స్ అంటే శారీరకంగా స్వయంగా చేస్తూ ప్రాక్టికల్గా అంటే ఇప్పుడు మీరు ఏదన్నా టూర్ కానీ ఎక్కడికి వెళ్తున్నారు ఒక లెసన్ గురించి చెప్తాను. సో ప్రాక్టికల్గా మీరు అది చూసి నేర్చుకోవడం జరుగుతుందండి. దానికి సంబంధించింది మీరు కెమిస్ట్రీ, ఫిజిక్స్, కొన్ని మ్యాథ్స్ ల్యాబ్స్లో అవి మీకు ప్రయోగాలు చేస్తారు, అంటే మీరు ప్రాక్టికల్ చేస్తారు, దాన్ని నేర్చుకోవడం జరుగుతుందండి. అది దాంట్లో ఉండడం భాగంగా ఇదండి ఈ యూనిట్కి సంబంధించింది. ఇంకా డిసబిలిటీస్ అంటే అభ్యాస అంటే అంగవైకల్యం కలిగిన ఎవరైతే ఉన్నారో పిల్లలు వాళ్ళకి సంబంధించిందండి. మీరు జాగ్రత్తగా వాళ్ళని మీరు గౌరవించాలి, వాళ్ళని అగౌరవపరచకూడదు. వాళ్ళకి కొన్ని చట్టాలు తీసుకురావడం జరుగుతుంది. సో వాళ్ళు కూడా విద్యలో భాగంగా ఉండడం జరుగుతుంది. సో దయచేసి ఎవరైనా దివ్యాంగులు అంగవైకల్యం కలిగి ఉన్నారో వాళ్ళని సేవ తీసి వాళ్ళకి తెలియని దాన్ని మీరు చెప్పండి. సో మీకు జ్ఞానం అనేది పెరుగుతుంది. తర్వాత దానికి ఉదాహరణగా డిస్లెక్సియా అంటే వాళ్ళకి చదవడంలో ఇబ్బంది ఎవరైతే ఉంటుందో వాళ్ళని డిస్లెక్సియా అంటారు. డిస్క్యాల్కులేట్ అంటే లెక్కలు చేయడంలో ఇబ్బంది ఉన్న డిస్క్యాల్కులేట్ అని జరుగుతుంది. ఇదండి కొంతమందికి శారీరక వైకల్యం లేకపోతే చూపు లేకపోతే వినికిడి లోపల ఉంటాయి. వీరికి ప్రత్యేక బోధన పద్ధతులు మరియు సహకారం అవసరం అండి. మన గవర్నమెంట్ వాళ్ళకి ప్రత్యేక బోధనలు ఇవ్వడం జరుగుతుంది, వాళ్ళకి స్పెషల్ కోర్స్ తీసుకురావడం జరుగుతుంది. అలాగే వాళ్ళకి టైం పీరియడ్ కూడా ఎగ్జామ్స్లో కానీ స్క్రాప్స్ కానీ తీసుకురావడం జరుగుతుంది. సో ఎగ్జామ్స్లో స్క్రాప్స్ని 20 minutes వాళ్ళకి ఎక్స్ట్రా 20. మనకైతే సపోజ్ NCET ఎగ్జామ్ 3 hours అనగా వాళ్ళకి 3 అంటే 3 hours 20 minutes ఎక్స్ట్రా ఇవ్వడం జరుగుతుంది. ఇదండి. తర్వాత ఉపాధ్యాయులు దీంట్లో ఎలా ఉంటుంది, వారికి సమానమైన మరియు నాణ్యమైన విద్యను అందించడంలో సమ్మిళిత అంటే ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్లో ఒక ముఖ్య ఉద్దేశం అని చెప్పవచ్చండి. అంటే విద్యా విధానంలో వాళ్ళకి ఏదైతే అవసరం ఉందో వాళ్ళకి న్యాయ విద్యను అందించడంలో ఈ విద్యను తీసుకురావడం జరుగుతుంది. ఇదండి ఈ సెకండ్ యూనిట్లో. అలాగే నెక్స్ట్ యూనిట్కి వెళ్ళిపోదాం, థర్డ్ యూనిట్కి. ఈ థర్డ్ యూనిట్ అంటే టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అంటే టీచింగ్ పద్ధతులు ఎలా ఉంటుంది, సో ఎలా చెప్తే అర్థమవుతుంది, సో దాని గురించి చెప్పడం జరుగుతుంది. సో టీచింగ్ మెథడ్స్ జనరల్ యాజ్ వెల్ యాజ్ సబ్జెక్ట్ స్పెసిఫిక్స్, జాయ్ఫుల్ లెర్నింగ్, ఎక్స్పెరిమెంటల్ లెర్నింగ్, ఆర్ట్ ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్, కాన్సెప్షన్ ఆఫ్ నాలెడ్జ్, ఇంక్లూజివ్ పెడగాగి, ప్రాబ్లమ్స్ అండ్ టీచింగ్ లెర్నింగ్ ఈటీసీ అని ఉండడం జరుగుతుంది. సో దీంట్లో టీచింగ్ పద్ధతులు ఎలా ఉండేది, సో జనరల్ పద్ధతి లేదా స్పెసిఫిక్ సబ్జెక్ట్ పద్ధతి అంటే జాయ్ఫుల్ అంటే ఎంజాయ్ చేసే పద్ధతి. సో ఎక్స్పెరిమెంటల్ అంటే ప్రయోగం చేస్తూ చేసే పద్ధతి. ఆర్ట్ ఇంటిగ్రేటెడ్ అంటే సో బొమ్మల గురించి కానీ ఇంకేమైనా గురించి చేసే ఎడ్యుకేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ యూనిట్ సో కొంచెం మనకి దీంట్లో పిట్లు తక్కువ ఇవ్వడం జరుగుతుంది. సో అన్నీ నేను చెప్తాను, మీరు నేర్చుకోండి. దీంట్లో బోధన పద్ధతులు ఎలా ఉండాలి అంటే దీంట్లో ప్రధానంగా 2 భాగాలుగా అయిపోయింది. సాధారణ జనరల్ మెథడ్స్ అంటే ఉపన్యాస లెక్చర్ పద్ధతి అంటారు, దీని ఉపన్యాస పద్ధతి. తర్వాత చర్చా పద్ధతి అంటే పూర్వకాలంలో ఉపన్యాస పద్ధతి, చర్చా పద్ధతి బాగా జరిగాయి. తర్వాత డిస్కషన్ అంటే దీన్ని డిస్కషన్ మెథడ్ అన్నారు. తర్వాత డెమోన్స్ట్రేషన్ మెథడ్ అంటే ప్రదర్శన చేస్తూ పద్ధతి. ప్రదర్శన అంటే మీ ప్రయోగశాల శాస్త్రాన్ని ప్రదర్శన చేస్తూ లేకపోతే కొన్ని విజువల్స్ మీరు ఏదైనా బోర్డు మీద కానీ అన్ని ప్రదర్శిస్తూ చెప్పే పద్ధతి ప్రదర్శన పద్ధతి అని చెప్పడం జరుగుతుంది. దాంట్లో విషయ సంబంధిత అంటే సబ్జెక్ట్ స్పెసిఫిక్స్
దీంట్లో స్పెసిఫిక్స్ అంటే గణితం, సైన్స్, ఆగమన నిగమన పద్ధతులు, ఇండైరెక్ట్, డైరెక్ట్, డిడక్టివ్, ఇండైరెక్టివ్ అని ఇవ్వడం జరుగుతుంది. సో వీటి గురించి మీకు సో ఉదాహరణ నుంచి సాధారణ నుంచి ఉదాహరణ అనడం జరుగుతుంది. సో ఆగమన పద్ధతి, నిగమన పద్ధతి అంటే మీకు వినడం ఫస్ట్ టైం అనుకుంటా. సో దీని గురించి ఎక్కువ అడుగుడు. మెయిన్ ఏంటంటే జనరల్ మెథడ్, ఉపన్యాస పద్ధతి లేకపోతే చర్చా పద్ధతి, పూర్వకాలంలో ఏ పద్ధతులు ఉండేవి. సో చర్చా పద్ధతి లేకపోతే ఉపన్యాస పద్ధతి, డిమాన్స్ పద్ధతి అంటే ఏబీసీ కరెక్టా లేకపోతే ఈ బీసీ కరెక్టా అయితే సో ఆల్ ది అబో అని అడగడం జరుగుతుంది. సో అక్కడ నుంచి వెళ్తాడు. అక్కడ మిస్ అయితే ఈ పద్ధతి తర్వాత వెళ్ళడం జరుగుతుంది. సో జాయ్ఫుల్ నెక్స్ట్ అంటే జాయ్ఫుల్ అంటే ఆనందాయక అభ్యాసం, విద్యార్థి ఒత్తిడి లేకుండా. మెయిన్ టాపిక్ ఇదేనండి. విద్యార్థి సో కొన్ని ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ ఉంది, వాడిని పొద్దున్న లేపిన కాడి నుంచి సాయంకాలం 10-11 వరకు రుద్దుడు వల్ల వాడికి ఆనందం కోల్పోతాడు. వాడు ఆటలాడాలి, వాళ్ళు తినాలి, జాయ్ఫుల్గా ఉండాలి. సో ఒత్తిడి లేని విద్య అనేది మెయిన్ ఇంపార్టెంట్. సో కొన్ని ఇన్స్టిట్యూట్లో, ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లో సూసైడ్ చేసుకోవడం జరుగుతుంది. సో విద్యార్థులు దయచేసి నేను ఒకటే చెప్తున్నాను, మీకు చేతులు వచ్చి నమస్కరించి చెప్తున్నాను, మీ లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు చదవలేదని మార్కులు తక్కువ వచ్చి మీరు ఎవరు ఏమన్నారు తల్లిదండ్రులు కూడా మీకు విజ్ఞప్తి చేసి చెప్తున్నాను. స్టూడెంట్స్ని ఒక మార్కులు తక్కువ వచ్చి వాడిని తిట్టడం కానీ ఏం చేయడు. ప్రజెంట్ ఏంటంటే సూసైడ్ చేసుకుంటున్నారు. సో వాడు నేనేం చేయలేనో వాడే అనుకుంటున్నాడు. సో ఏదైనా చేస్తాడు, వాడికి ఒక అవకాశం ఇవ్వండి, వాడు అవకాశం ఇస్తేనే ఏదైనా చేయగలుగుతాడు. సో వాళ్ళకి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తాను. అవకాశం, ఒత్తిడి లేని విద్య తీసుకురాకండి. ఎనీ ప్రైవేటు అలాగే తల్లిదండ్రులు వాడి మీద ఒత్తిడి ప్రెషర్ పెట్టుకుని ఆనందఫుల్గా జాయ్ఫుల్గా చదవండి అనేది తీసుకురావడం జరుగుతుంది. తర్వాత దీంట్లో సంతోషంగా నేర్చుకోవడమే ఆనందం ఉంటుందండి. సో వాళ్ళు ఏంటంటే ఆనందంగా నేర్చుకుంటారు, ఆటల ద్వారా లేకపోతే పాటల ద్వారా, కథలు లేకపోతే కృత్యాల ద్వారా నేర్చుకోవడం వల్ల విద్యార్థి ఉత్సాహం పెరుగుతుంది. సో ఎంత బాగుందా అని వాడు స్కూల్ మానకుండా లేకపోతే కాలేజీ మానకుండా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయండి. ఇదండి ఆనంద. తర్వాత ఎక్స్పెరిమెంటల్ లెర్నింగ్ అంటే చేస్తూ నేర్చుకోండి. లెర్నింగ్ బై డూయింగ్ అని జరుగుతుంది. ఇది ఎక్కడ తీసుకురొచ్చారంటే ఒక విద్యా కమిటీలో తీసుకురావడం జరుగుతుంది. ఆ విద్యా కమిటీ నేను చెప్తాను. ఈ లెర్నింగ్ బై డూయింగ్ అనేది కోటారి కమిషన్ సూచన మేరకు తీసుకురావడం జరుగుతుంది. సో ఆ 1964-1960లో సో వర్క్ చేస్తూ నేర్చుకోవడం దాన్ని లెర్నింగ్ బై డూయింగ్ అని చేయడం జరుగుతుంది. సో ఈ అంటే కోటారి కమిషన్లో విద్యకు కేవలం పుస్తకాల పరిమితం కాకుండా ఉత్పాదకత, ప్రొడక్టివిటీతో ముడిపెట్టాలని సూచించిందండి. తర్వాత పని అనుభవం, సో ఎక్స్పీరియన్స్, పాఠశాలలో వర్క్ ఎక్స్పీరియన్స్ అనే అంశాన్ని ప్రవేశపెట్టాలని కమిటీని చెప్పిందండి. సో విద్యార్థులు కేవలం చదువును మాత్రం కాకుండా చేతులతో పనిచేస్తూ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ నేర్చుకోవాలని సూచించింది కోటారి కమిషన్ 1964-1966. అలాగే సైన్స్ సిద్ధాంతాలు ఉండడం జరుగుతుంది. దాంట్లో కేవలం సిద్ధాంతం కాకుండా ప్రయోగాలు చేస్తూ నేర్చుకోవాలని ఈ కమిటీ నొక్కి చెప్పింది. ఏ కమిటీ? కోటారి విద్యా కమిషన్. సో జాగ్రత్తగానండి. సో బిట్లో ఎక్కడి నుంచి జరుగుతుంది. సో లెర్నింగ్ బై డూయింగ్ విచ్ కమిటీస్ అని అనడం జరుగుతుంది. దానికి మీరు జాగ్రత్తగా చెప్పండి. ఏంటంటే అక్కడ మీకు ఏదన్నా టాపిక్ కానీ తెలియదంటే కోటారి కమిషన్ అంటే కోటారి కమిషన్ పెట్టండి. సో దాని నుంచి బిట్ ఎక్కడి నుంచి పోవడం జరగదు. తర్వాత వృత్తి విజ్ఞానం కోర్సులు, దాంట్లో సెకండరీ వృత్తి విధానం కోర్సులు తీసుకురావడం ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఆచరణాత్మక జ్ఞానాన్ని అందించాలని సూచిస్తుంది. దీంట్లో కొన్ని కమిటీలు విద్యా విధానం మీకు ఆల్రెడీ చెప్పాను. సో నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ కూడా ఏం చెప్పిందంటే విద్యార్థి జ్ఞానాన్ని స్వయంగా నేర్చుకోవాలని అని, అందుకోసం కృత్యాల ద్వారా నేర్చుకోవాలని యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అవసరమని పేర్కొనడం. తర్వాత NEP 2020లో ప్రస్తుతం విద్యా విధానం ఆచారాత్మక మరియు అనుభవపూర్వక అభ్యసనానికి నాంది పలుకుతుందని. ఎక్స్పెరిమెంటల్ విత్ లెర్నింగ్ అత్యధిక ప్రాధాన్యత చెందని NEP 2020. సో ఆ NEP 2020లో తీసుకొచ్చిన ఈ ITEP కోర్స్ ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ సంబంధించిందండి. ఇదండి దీనికి సంబంధించింది. ఇంకా నేను చెప్తాను, ఇంకా కొన్ని ఫ్యూ టాపిక్స్ ఉన్నాయి దీంట్లో. తర్వాత ఆర్ట్ ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ అండి. ఇదండి ఆర్ట్ ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్. సో అంటే కళల సమ్మిళిత విద్య అండి.
ఈ విద్యలో ఎలా ఉంటుంది, చిత్రలేఖనం, సంగీతం, నాటకం మరియు నృత్యం వంటి కళల బోధనలో భాగం చేయడం జరుగుతుంది. దీనివల్ల కష్టమైన అంశాలు కూడా సులభంగా అర్థమవుతాయని సృజనాత్మకం చెప్పడం జరుగుతుంది. విద్యార్థులు సృజనాత్మక అంటే క్రియేటివ్ పెరుగుతుందని చెప్పిందండి ఈ విద్యలో. సో ఆర్ట్ ఇంక్లూడెడ్ ఎడ్యుకేషన్ అంటే కళలకు సంబంధించిన సంగీతం గురించి, అలాగే మీకు ఏమన్నా దేంట్లో ఇంట్రెస్ట్ ఉందో దాని ద్వారా నేర్చుకోవడం ద్వారా విద్యార్థికి ఇంట్రెస్ట్ అనేది పెట్టింది. కొన్ని టీచర్స్లో ఇప్పుడు స్కూల్స్లో మ్యూజిక్ టీచర్ కానీ ఇంకా డ్రాయింగ్ టీచర్ పెట్టడం జరుగుతుంది. సో మేము చదువుకున్నప్పుడు అలాంటివి ఏం లేదు. సో ఓన్లీ పీటీ మాత్రమే ఉండేవాడు. ఆటల ద్వారా మాకు కొంచెం నేర్పించడం జరిగింది. ఇప్పుడు మ్యూజిక్ టీచరు, అలాగే లైబ్రరీ టీచరు, ఇంకా డ్యాన్స్ టీచరు, డ్రాయింగ్ టీచరు, కొన్ని టీచర్స్ కూడా తీసుకురావడం జరుగుతుంది. కొన్ని ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్లో ఈ ఉండడం జరుగుతుంది. రిషి వ్యాలీ స్కూల్ అని ఉన్నది. ఆ రిషి వ్యాలీ స్కూల్స్ బాగా బాగా సో కృత్యాల ద్వారా ఎక్స్పెరిమెంటల్ మేర ద్వారా బాగా చెప్పడం జరుగుతుంది. రిషి వ్యాలీ స్కూల్ రాయలసీమ డిస్టిక్లో ఉన్నదండి అది రిషి వ్యాలీ స్కూల్. తర్వాత కాన్స్టిట్యూషన్ ఆఫ్ నాలెడ్జ్ అంటే జ్ఞాన నిర్మాణం అంటే ఉపాధ్యాయుడు కేవలం జ్ఞానాన్ని సంవత్సరించడం కాకుండా వ్యక్తి కాకుండా విద్యార్థి స్వయంగా జ్ఞానాన్ని నేర్చుకోవడానికి సహకరించే మార్గదర్శనం. ఎక్కడంటే విద్యార్థి ఒక ఫ్యాకల్టీ, ఒక మార్గదర్శక, ఒక సహాయకుడు, ఒక సూచించే కర్తగా ఉండడం చెప్తుందండి. విద్యార్థి తమ పాత అనుభవాలను కొత్త అనుభవాలను జోడించి జ్ఞానాన్ని నేర్చుకోవడం. సో మనం ఏదన్నా పాత విషయాన్ని గుర్తు తెచ్చుకుని కొత్త జ్ఞానాన్ని దానికి జత చేస్తూ నేర్చుకోవడం సూచించడం జరుగుతుందండి. సో ఇది కాన్స్టిట్యూషన్ ఆఫ్ నాలెడ్జ్. తర్వాత ఇంక్లూజివ్ పెడగాగి. సో బోధన సమ్మేళిత. దీని బోధన సమ్మేళిత అంటే ఎలా ఉండడం జరుగుతుందంటే విద్యార్థుల గదిలోని తరగతి గదిలో విద్యార్థులు, సాధారణ విద్యార్థులు మరియు ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు, ఎవరైతే దివ్యాంగులు అలాగే అభ్యాసన వైకల్యం కలిగి ఉన్న పిల్లలు, వాళ్ళని కలుపుకుని వారి సామర్థ్యం అనుగుణంగా బోధించడం ఒక సమ్మేళిత బోధన. ఇది అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తుంది మన గవర్నమెంట్. సో ఇంక్లూజివ్ పెడగాగి అంటే తరగతి గదులు ఎవరైతే దివ్యాంగులు, అభ్యాసన అంగవైకల్యం కలిగి ఉన్నారో వాళ్ళకి సమాన అవకాశాలు కలిగి ఉన్నది. వాళ్ళకి కొన్ని చట్టాలు తీసుకురావడం జరుగుతుంది. ఆ చట్టాల గురించి నేను ఇంకా కొన్ని టాపిక్స్ ఉన్నాయి, ఆ యూనిట్స్లో కూడా వాళ్ళ గురించి జరుగుతుంది. ప్రాబ్లం ఇన్ టీచింగ్ లెర్నింగ్ అంటే ప్రాబ్లం ఇన్ టీచింగ్ లెర్నింగ్ ఏంటంటే అంటే ఇక ప్రాబ్లమ్స్ ఎక్కడెక్కడ వస్తాయి టీచింగ్ మెథడ్లో అంటే బోధనాభ్యాస ప్రక్రియలో సమస్యలు ఎక్కడి నుంచి వస్తాయి. పెద్ద తరగతిలో విద్యార్థి సంఖ్య ఎక్కువగా ఉండడం వల్ల పెద్ద తరగతిలో ఒక విద్యార్థి పర్టికులర్గా శ్రద్ధ చూపించడం. సో వాడు ఎక్కడో చివరిన ఉంటాడు, వాడికి మనం చెప్పాలంటే ఇక్కడ ఉన్న 45 నిమిషాలు మనకి టైం సరిపోదు. వాడి గురించి మనం చెప్పించాలంటే అక్కడ ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు వెళ్ళిపోతుంది. సో వాడిని ప్రత్యేకంగా శ్రద్ధ చూపించలేం, వాడి గురించి చెప్పలేము. సో వనరుల కొరత అంటే సరైన బోధనా సామగ్రి టీఎల్ఎం కానీ ల్యాబ్స్ కానీ సౌకర్యాలు లేకపోవడం. పాత పద్ధతులు ఇప్పటికే బట్టి పద్ధతిలోనే ఆధారపడి ఉండడం జరుగుతుంది. బట్టి విధానం. సో ఈ పట్టే విధానం మనం తీసేసి సో ఎక్స్పెరిమెంటల్ కానీ దాని ద్వారా కృత్యాల ద్వారా కానీ చేసుకోవడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఇయర్ అకాడమిక్ ఇయర్ 26-27లో సిలబస్ చేంజ్ చేయడం జరుగుతుంది. సో లెట్స్ సీ సో ఏం చేస్తుందో మన గవర్నమెంట్ చూడాలి. తర్వాత భాషా సమస్యలు అంటే ఒక భాష కాకుండా విద్యార్థి మాతృభాషలో మధ్య వ్యత్యాసం ఉండడం జరుగుతుంది. ఇప్పుడు 3 భాష సూత్రం కూడా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు స్కూల్ ఏజ్లోనే 3 భాషలు. సో ఆల్రెడీ మనం తెలుగు ఇంగ్లీష్ నేర్చుకున్నాం. ఇవి కాకుండా ఫారెన్ లాంగ్వేజ్లు కానీ లేకపోతే నార్త్ వాళ్ళు సౌత్ లాంగ్వేజ్, లేకపోతే సౌత్ వాళ్ళు నార్త్ లాంగ్వేజ్ నేర్చుకోవడం జరుగుతుంది. సో NEP 22 తీసుకురావడం జరుగుతుంది. ఇదండి ఈ యూనిట్ సంబంధించింది. నెక్స్ట్ యూనిట్ గురించి చర్చిద్దాం. of assessment, type of common assessment of learning, assessment as learning, assessment of for learning include evaluation with special reference to special needs students. అంటే ఏంటంటే దీనిలో మూల్యాంకనం ఎలా ఉంటుంది, దీంట్లో రకాలు ఏంటిది, ఫర్ యాజ్ లెర్నింగ్ ఎలా ఉంటుంది, ఇంక్లూజివ్ ఎవాల్యుయేషన్ అంటే స్పెషల్ నీడ్స్ అంటే స్పెషల్గా అంగవైకల్యం పిల్లలకు సంబంధించి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ యూనిట్ గురించి చర్చించడం జరుగుతుంది. సో దీంట్లో ఇంపార్టెంట్ ఆఫ్ అసెస్మెంట్, దీంట్లో మూల్యాంకనం అనేది దీని అంచనా వేయడం. ఇది కేవలం విద్యార్థి మార్కులు ఇవ్వడం మాత్రమే కాకుండా విద్యార్థి అంటే అభ్యసన స్థాయిని మరియు ఉపాధ్యాయుడు బోధన సామర్థ్యం మెరుగుపరుచుకుని ఇది ఒక కీలకమైన ప్రక్రియ అండి. సో మనం ఒక టెస్ట్ పెడతాం పిల్లవాడికి. సో మనం పిల్లవాడికి ఎంత అర్థమైందా అనేది అసెస్మెంట్ మనం అంచనా వేయడం జరుగుతుంది. సో మార్కుల ద్వారా కాకుండా పిల్లవాడికి జ్ఞానాన్ని ఎంతవరకు మనం నేర్పించాం అని అర్థమయ్యడం జరుగుతుంది. సో దీంట్లో అంచనా మూల్యాంకనం. సో దీంట్లో
ఇంపార్టెంట్ ఆఫ్ అసెస్మెంట్. సో అంచనా యొక్క ప్రాముఖ్యత అంటే అభ్యాసం మెరుగుపరచడం, విద్యార్థి ఎక్కడ వెనుకబడి ఉన్నాడో మనం గుర్తించి వాళ్ళకి తగిన సహాయం అందించాలి. సో మనం ఒక టాపిక్ కానీ ఏదైనా మ్యాథ్స్ టాపిక్ లేదా సైన్స్ టాపిక్స్ అని లేకపోతే మ్యాథ్ పాయింట్ కానీ పిల్లవాడు ఎక్కడ అనుకోను సో అర్థం అవుతుందా, మనం చెప్పేది అర్థం అవుతుందా, అర్థం కాని రీతిలో పిల్లవాడి అడిగి చెప్పి మన ఉపాధ్యాయుల బాధ్యత దానికి ఇంపార్టెంట్ ఆఫ్ అసెస్మెంట్ అనడం జరుగుతుంది. తర్వాత బోధన వ్యూహాలు అంటే మనం చెప్పే బోధన పద్ధతులు ఎలా ఉండాలి అంటే విద్యార్థులకి అవసరాలకు అనుగుణంగా ఉపాధ్యాయులు తన బోధన పద్ధతులు మార్చుకోవడానికి ఇది ఉపయోగపడుతుందండి. మన బోధన పద్ధతి వ్యూహాలు సో మన క్లాస్ రూమ్లో ఇంప్లిమెంట్ చేయాలి. ఎవరైతే టీచర్ అయితే ఉన్నారో వాళ్ళకి బోధన పద్ధతులు ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి ప్రోత్సాహం అనేది విద్యార్థులు తమ బలాలు మరి బలహీనతలను గుర్తించి తెలుసుకుని వాళ్ళని స్వయంగా మెరుగుపరచడానికి మనం ప్రోత్సాహం అందించాలండి. తర్వాత దీంట్లో వాళ్ళకి అంటే ఒక కోర్సులో అయితే ఒక తరగతి ముగిసిన తర్వాత విద్యార్థికి సాధించిన ప్రగతి పత్రాన్ని అంటే మార్క్ లిస్ట్ని ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో అంచనా రకాలు అంటే దీంట్లో టైప్ ఆఫ్ కామన్ అసెస్మెంట్ దీంట్లో ఎలా ఉండే అనేది లోపం అంటే డయాగ్నిక్ అసెస్మెంట్ ఈ సంబంధించిందండి. మన బోధన ప్రారంభం ముందు విద్యార్థికి ఉన్న పూర్వ జ్ఞానాన్ని మరియు ఇబ్బందులను తెలుసుకోవడానికి ఇది చేయడం జరుగుతుంది. డయాగ్నిక్ అంటే మన వ్యాధులు బయట చేసే టెస్టుల గురించి కదండి. సో మన విద్యార్థికి క్లాస్ రూమ్స్లో లోప నిర్ధారణ చేసే పద్ధతులు దాన్ని డయాగ్నిక్ అసెస్మెంట్ అనడం జరుగుతుంది. తర్వాత దీంట్లో ఫార్మేటివ్ ఎగ్జామ్స్ లేకపోతే సమ్మేటివ్ ఎగ్జామ్స్ అని ఇవ్వడం జరుగుతుంది. సో బోధన ప్రక్రియ జరుగుతున్నప్పుడు విద్యార్థి ఎంతవరకు నేర్చుకున్నాడో తెలుసుకోవడానికి నిరంతరం చేసేది ఫార్మేటివ్ ఎగ్జామినేషన్. దీంట్లో క్విజ్ గ్రూప్ వర్క్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత సంగ్రహణాత్మక అంటే సమ్మేటివ్ ఎగ్జామ్ ఇది ఒక నిర్దిష్ట కాలం లేక యూనిట్ లేదా సెమిస్టర్ ముగిసిన తర్వాత విద్యార్థికి చేసే పరీక్ష అండి. వార్షిక పరీక్షలు ఉండొచ్చు లేకపోతే సెమిస్టర్ అనొచ్చు. ఇది సమ్మేటివ్ ఎగ్జామ్స్. సమ్మేటివ్ ఎగ్జామ్స్ మీకు ఎప్పుడు జరుగుతుంది, ఫార్మేటివ్ ఎగ్జామ్స్ చెప్పడం జరుగుతుంది. పూర్వకాలంలో యూనిట్ టెస్ట్లో లేకపోతే క్వార్టర్లీ హాఫ్ ఇయర్లీ అని జరుగుతుంది. వాటిని తీసుకొచ్చి ఇక్కడ సమ్మేటివ్ ఫార్మేటివ్ అనడం జరుగుతుంది. దీంట్లో ఇక్కడ ఏంటంటే 3 పద్ధతులు ఉన్నాయి. అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్, అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ అని ఇవ్వడం జరుగుతుంది. తర్వాత అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ అంటే అభ్యాసం కొరకు అంచనా. దీంట్లో ఏంటంటే బోధన అభ్యాసం జరుగుతున్నప్పుడు విద్యార్థులు తదుపరి దశలో ఎలా మెరుగుపడాలో ఉపాధ్యాయుడు ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఫార్మేటివ్ ఎగ్జామ్ సంబంధించింది. సో ఈ అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్లో ఇది ఉండడం జరుగుతుంది. అసెస్మెంట్ యాజ్ లెర్నింగ్ అంటే అభ్యాసంగా అంచనా చేయడం జరుగుతుంది. విద్యార్థి తన సొంత అభ్యాసాన్ని అంచనా వేసుకోవడం ఇది విద్యార్థుల బాధ్యతను స్వయంగా విమర్శను పెంచుతుంది. దీన్ని సెల్ఫ్ అసెస్మెంట్ అనడం జరుగుతుంది. సో దీంట్లో ఇది ఉండడం జరుగుతుంది. అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్ ఇది బోధన యొక్క అంచనా. ఇది బోధన ముగిసిన తర్వాత చేసేది విద్యార్థి తన జ్ఞానాన్ని ఎంతవరకు సమర్థించుకున్నాడో లేదా సమపార్జించాడో దాన్ని తెలుసుకోవడం మార్కు లేదా గ్రేడ్ రూపాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఇది సమ్మేటివ్. తర్వాత ఇంగ్లీష్ ఆఫ్ ఎడ్యుకేషన్ స్పెషల్ నీడ్స్ స్టూడెంట్స్ దీంట్లో ఏంటంటే ఎవరికైతే విద్యార్థులకి సమ్మిళిత మూల్యాంకనం ప్రత్యేక అవసరాలు గల పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులు CNW అంటే చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ అనడం జరుగుతుంది. దీంట్లో CNWs అంటే ఎవరిని ఉండడం జరుగుతుంది, చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ అని అనడం ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు. వీరు శారీరకంగా మానసికంగా మేధోపరమైన ఇంద్రియ సంబంధించిన సవాళ్ళ కారణంగా విద్యార్థుల కంటే భిన్నంగా బోధన పద్ధతులు మరియు వీళ్ళకి అందించడం జరుగుతుంది. దీంట్లో PW యాక్ట్ RPW యాక్ట్ అంటారు దీన్ని. సో దాన్ని PW యాక్ట్ అంటారు. 2016 ప్రకారం సుమారు అంతేతమైతే 6 రకాలు 7 రకాలు ఉండడం దానికి 21 రకాలకి పెంచడం జరుగుతుంది గుర్తించారు. శారీరక వైకల్యం అంటే ఫిజికల్ డిసబిలిటీ నడవలేకపోవడం లేదా అవయవ లోపాలు, దృష్టిలోపం విజువల్ సంబంధించి పూర్తిగా లేదా పార్షియంగా చూపు లేకపోవడం, హీరింగ్ అంటే వినికిడి లోపం కలిగిన పిల్లలు వినికిడి శక్తి తక్కువగా ఉండడం, లెర్నింగ్ డిస్లెక్సియా చెప్పడం అంటే రాయడం, డిస్క్లాటియా గణితం సంబంధించిన సమస్యలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే
దీంట్లో మేధోపరమైన ఏంటంటే ఈ నేర్చుకోవడంలో నిత్య కృత్యాలు చేసుకోవడం, మందకొండిగా ఉండడం. అంటే దీంట్లో వాళ్ళు మందంగా అంటే ఎలా ఉంటుంది, లేజీగా ఉండడం, నేర్చుకోవడం ఇబ్బంది ఉండడం జరుగుతుంది వాళ్ళకి సంబంధించింది. సో దీంట్లో ఆటనిజం, ఇతరులతో కమ్యూనికేట్ చేయడంలో ఇబ్బంది పడడం. సో వాళ్ళు చెప్పేదాన్ని చెప్తారు, వాళ్ళకి ఏంటంటే చెప్తారు బాగానే, సో చెప్పడంలో ఇబ్బంది కలగడం జరుగుతుంది దీనికి సంబంధించిన. తర్వాత దీంట్లో సమ్మిళిత విద్యలో ఇంకా కొన్ని ఉంటాయండి, వాటి గురించి చెప్పడం జరుగుతుంది. దీంట్లో ఎలా ఉంటుంది, ప్రతి విద్యార్థికి సామర్థ్య అనుగుణంగా ప్రత్యేక బోధన ప్రణాళికలో రూపొందించాలండి. అందరికీ ఒకేలాగా కాకుండా విద్యార్థికి అవసరం తగ్గ బోధన పద్ధతిని వాళ్ళకి నేర్పించడం జరుగుతుంది. దీనికి ఏంటంటే వెనుకడి యంత్రాలు, అలాగే బ్రెయిన్ లీఫీ, వీల్ చైర్స్ వంటి పరికరాలు వీళ్ళకి ఉపయోగించడం జరుగుతుంది. దీంట్లో రోల్ ఆఫ్ టీచర్, దీనిలో ఉపాధ్యాయుల పాత్ర ఎలా ఉంటుందంటే పిల్లల పట్ల సానుభూతి సింపతితో ఉండడం జరుగుతుంది. సింపతి. సో తరగతిలో అడ్డంకులు లేని వాతావరణాన్ని వాళ్ళకి కల్పించడం జరుగుతుందండి. తోటి విద్యార్థులు CNWSN పిల్లల పట్ల అవగాహన కల్పించడం జరుగుతుందండి. సో ఈ PW యాక్ట్ 2016లో అనేక పద్ధతులు తప్పనిసరిగా పాటించాలని చెప్తుందండి. ఇది ఈ యూనిట్కి సంబంధించింది. తర్వాత నెక్స్ట్ యూనిట్ డిస్కస్ చేద్దాం. ఇంకో ఒక పాయింట్ చెప్పడం మర్చిపోయానండి. దీంట్లో ఎలా ఉంటుందండి, పిల్లలకి సరళీకరణ అంటే అందరి విద్యార్థులకు ఒక పాఠాన్ని చెప్పేటప్పుడు అలాగే ప్రశ్న స్థాయి లేదా సంఖ్య స్థాయిని సామర్థ్యం అనుగుణంగా మార్చడం జరుగుతుందండి. సమయాన్ని కేటాయించడం అంటే వీళ్ళకి పరీక్షలు రాయడానికి అదనపు సమయం ఇవ్వడం జరుగుతుంది. అంటే సో వీళ్ళకి కంప్యూటర్ అంటే CBT ఎగ్జామ్ రాసేటప్పుడు ఒక 20 minutes ఎక్స్ట్రా ఇవ్వడం జరుగుతుంది. తర్వాత రాత పరీక్షలు బదులుగా మౌలిక పరీక్షలు అంటే ఓరల్ ఎగ్జామ్స్ అంటే ప్రాజెక్ట్ లేదా సైకిల్తో కూడిన సమాధానం వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే సహాయ పరికరాలు అంటే కంప్యూటర్, బ్రెయిన్ లిపి, స్క్రాప్ రాసేవారు లేదా కంప్యూటర్ సాఫ్ట్వేర్ను ఉపయోగించి అనుమతించడం జరుగుతుంది. వీళ్ళకి ప్రోత్సాహం ఎలా అంటే నిరంతర ప్రోత్సాహం ఉండాలి. ఫలితాల కంటే వారు చేసే ప్రయత్నాన్ని మరియు సాధించిన చిన్నపాటి ప్రయత్నం గుర్తించి వాళ్ళకి అభినందిస్తే వాళ్ళు ఇంకా హ్యాపీగా జాయ్ఫుల్గా నేర్చుకోవడం జరుగుతుంది. సో ఇదండి ఈ యూనిట్ గురించి చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ యూనిట్ గురించి చర్చిద్దాం. ఈ 6th యూనిట్లో క్లాస్ రూమ్ మేనేజ్మెంట్, క్లాస్ రూమ్ బిహేవియర్, డిఫరెంట్ యాక్టివిటీస్ అండ్ టెక్నిక్స్ లైక్ కోఆపరేటివ్ అండ్ కొలాబరేటివ్ లెర్నింగ్, పాజిటివ్ డిసిప్లిన్ యాక్టివిటీ అండ్ ఎంగేజ్ క్లాస్ రూమ్, క్రియేటివ్ ఇంక్లూజివ్ క్లాస్ రూమ్, టైం మేనేజ్మెంట్, హ్యాండింగ్ డిస్క్రిప్టివ్ బిహేవియర్స్ గురించి చర్చించడం జరుగుతుంది. సో క్లాస్ రూమ్ అంటే క్లాస్ రూమ్ గది నిర్వహణ పద్ధతి ఎలా ఉంది. సో దీంట్లో పద్ధతి అంటే దీంట్లో కొలాబరేటివ్ పద్ధతులు, అదే లెర్నింగ్, పాజిటివ్ డిసిప్లిన్స్. సో దీన్ని ఎవరివని చర్చించడం జరుగుతుంది. సో క్లాస్ రూమ్ బిహేవియర్ అంటే తరగతి గది నిర్వహణ అంటే కేవలం ఇది క్రమశిక్షణ కాపాడడం మాత్రం కాకుండా విద్యార్థులు చురుకుగా పాల్గొనే మరియు నేర్చుకునే విధంగా సానుకూల వాతావరణాన్ని సృష్టించడం దీనికి సంబంధించిన విషయం అండి ఇది. దీంట్లో గది ప్రవర్తన అంటే క్లాస్ రూమ్ ప్రవర్తన నిర్వహణ ఎలా ఉండాలి. సో అంటే బిహేవియర్, క్లాస్ రూమ్ బిహేవియర్, విద్యార్థులు ప్రవర్తన అనేది ఉపాధ్యాయులు చేసే నిబంధనపై ఆధారపడుతుంది. అంటే వాళ్ళని ఒక నిబంధన క్రమశిక్షణతో చేయడం జరుగుతుంది. సో ఇది చేయడం జరుగుతుంది. తర్వాత దీంట్లో స్పష్టమైన నిబంధనలు, సో తరగతి గదిలో ప్రారంభం ఏం చేయాలి, ఏం చేయకూడదు స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. ఎవరైనా టీచరు. దీంట్లో ప్రోత్సాహం, మంచి ప్రవర్తన ప్రదర్శించిన విద్యార్థులకు అభినందించడం పాటు ఇతరులు కూడా సానుకూల మార్పు అంటే వర్తింప చేసేలాగా చేయడం జరుగుతుందండి. దీంట్లో సహకారం అంటే కోఆపరేటివ్, కొలాబరేటివ్ అంటారు. దీంట్లో సహకారం, ఉమ్మడి అభ్యాసం ఉంటుంది. కోఆపరేటివ్ అంటే సహకారం, కొలాబరేటివ్ అంటే ఉమ్మడి అభ్యాసం. కోఆపరేటివ్ లెర్నింగ్ అంటే ఒక లక్ష్యాన్ని సాధించడానికి విద్యార్థులు చిన్న చిన్న గ్రూపులుగా విడిపోయి ఒకరికొకరు సహాయం చేసుకుంటూ నేర్చుకోవడం, ఇన్ని కోఆపరేటివ్ లెర్నింగ్ అనడం జరుగుతుందండి. దీంట్లో ఈ లెర్నింగ్లో ఇలా ఒకరు నేర్చుకోవడం లేకపోతే గ్రూపులుగా విడిపోయి నేర్చుకోవడం జరుగుతుంది. కొలాబరేటివ్ లెర్నింగ్ ఒక సమస్యను పరిశీలించడానికి లేదా ఒక ప్రాజెక్ట్ని పూర్తి చేయడానికి విద్యార్థులను కలిసి పనిచేయడం, ఇది సామాజిక నైపుణ్యం మీద పెంచుతుందండి, ఆధారపడి ఉంటుంది. సో ఇది కోఆపరేటివ్ లెర్నింగ్, అలా కొలాబరేటివ్ లెర్నింగ్ చర్చించడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చి తర్వాత పాజిటివ్ డిసిప్లిన్. పాజిటివ్ డిసిప్లిన్ ఏంటంటే సానుకూల క్రమశిక్షణ, శిక్షించడం
కంటే విద్యార్థులు తన తప్పును తెలుసుకునే చేయడం ఒక టీచర్ ముఖ్య లక్షణం అండి. తను చేశాడు, మీకు తెలుసు, తన శిక్షించడం వల్ల తన అందరం ముందులో అంటే అందరం ముందల టీచర్ తిడుతున్నాడని భయపడి తను ఏదన్నా అఘాయిత్యానికి పాల్పడే అవకాశం ఉంది. సో తన శిక్షించడం కంటే ఆ విద్యార్థి తన తప్పుని తెలుసుకునే విధంగా ఉపాధ్యాయుడు చెప్పడం ఒక ముఖ్య ఉద్దేశం చెప్పడం జరుగుతుంది. భయం కంటే గౌరవం ద్వారా క్రమశిక్షణ అలవాటు చేయాలండి. సో తను భయం పడుతున్నాడు, ఎక్కడైతే భయపడుతుందో క్రమశిక్షణ ద్వారా అలవాటు చేయడం జరుగుతుంది. విద్యార్థులు మంచి సంబంధాన్ని ఏర్పరచుకోవడం ద్వారా వారి నిబంధన ఎలా పాటించాలో చేయవచ్చండి. సో వాళ్ళకి తోటి విద్యార్థులతో అలా తోటి టీచర్స్తో సో తన సంబంధాన్ని మెరుగుపరిస్తే తాను ఇంకా మంచిగా ఉండడం జరుగుతుందండి. తర్వాత యాక్టివ్ అండ్ ఎంగేజ్డ్ క్లాస్ రూమ్ అని ఇవ్వడం జరుగుతుంది. సో ఇది చురుకైన వారు నిమగ్నమైన తరగతి అంటే విద్యార్థులు నిశ్శబ్దంగా వినడం కంటే చర్చలో పాల్గొనడం చూడాలి. హ్యాండ్స్ ఆన్ యాక్టివిటీ కృత్యాల ద్వారా బోధించడం, ప్రశ్న అడగడం, విద్యార్థులు ఆలోచింపజేసే ప్రశ్న అడగడం ద్వారా ఇన్ని ఆల్టర్నేట్గా ఉండవచ్చు ఈ క్లాస్ రూమ్స్లో. ఈవెన్ క్లాస్ రూమ్ సంబంధించింది. తర్వాత క్రియేటివ్ ఇంక్లూజివ్ క్లాస్ రూమ్ అంటే సమ్మిళిత తరగతి గది నిర్మాణం. జాతి, కులం, మతం, శారీరక, మానసిక సంబంధం లేకుండా విద్యార్థులకు సమాన గౌరవంగా అవకాశం కల్పించడం జరుగుతుంది. ప్రతి విద్యార్థికి తాను సురక్షితంగా మరియు విలువైన వారిగా బోధించేలా చూడాలండి క్లాస్ రూమ్లో. అలాగే వైవిధ్యంతో బోధన పద్ధతి ఉపయోగించడం జరుగుతుంది. దీంట్లో టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ అండి. దీంట్లో ఇది టైం మేనేజ్మెంట్. దీంట్లో టైం మేనేజ్మెంట్ ఎలా ఉంటుందంటే క్లాస్ రూమ్లో ప్రణాళిక, పాఠ్య ప్రణాళిక, వార్షిక ప్రణాళిక ఇవ్వడం జరుగుతుంది. టైం ప్రణాళిక ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి, పాఠ్య ప్రణాళిక, లెసన్ ప్లానింగ్ ఏ అంశానికి ఎంత సమయం ఇవ్వడం జరుగుతుంది. సో కేటాయించడం ముందుగా నిర్ణయించుకోవాలండి ఎవరండి, టీచర్ అండి. ఒక కృత్యం నుండి మరొక కృత్యం మారేటప్పుడు సమయం ఉదయం కాకుండా చూసుకోవాలండి. ఇప్పుడు ప్రజెంట్ మనకి ఇంటర్వ్యూలు అలా బ్రేక్ వచ్చింది. సో మీరు ఒక క్లాసులో ఒక 10 ఒక 15 లేకపోతే 20 ఉన్నారు పిల్లవాళ్ళు. సో అరే ఇల్లు బెల్లి పట్టుంటా, బ్రేక్ బెల్లి పట్టుంటే ఒక 4-5 వెళ్ళిపోతారు. వెళ్ళిపోవడం వల్ల క్లాస్ మొత్తం డిస్టర్బ్ అయ్యి అంటే ఒక కృత్యం నుండి మరొక కృత్యానికి వెళ్ళేటప్పుడు టైం మేనేజ్మెంట్ బాగా చూసుకోవాలి. సో సైకిల్ ద్వారా వెళ్ళి బెల్లి కొట్టు అని మన కంటి చూపు ద్వారా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం వల్ల వాళ్ళకి వేరే విద్యార్థులకు డిస్టర్బ్ అవ్వకుండా అక్కడ ఒక 10 or 5 minutes సేవ్ చేయడం జరుగుతుంది. సో ఇదన్నీ దీనికి సంబంధించి. తర్వాత హ్యాండ్లింగ్ డిస్క్రిప్టివ్ బిహేవియర్ అంటే దీంట్లో అంటే ప్రవర్తనలు అంటే విఘాతం కలిగించే ప్రవర్తన నిర్వహించడం అంటే తరగతి గదిలో అడ్డంకులు అంటే డీల్ చేసే పద్ధతులు ఎలా ఉంటాయి అనేది తరగతి గదిలో మనం చదువుతుంది. మౌన సాంకేతికలు అంటే విద్యార్థులు అలా చేసిన కేకలో వేయకుండా వారిపై చూపు చూడడం, దగ్గరికి వెళ్ళి వెళ్ళడం ద్వారా అలాగే వాళ్ళకి హెచ్చరిస్తున్నట్టు జరుగుతుంది. మనం పిల్లవాడు క్లాస్ రూమ్లో అలా చేస్తున్నాం, వెళ్ళి చూపుల ఇలా కళ్ళు చేసి పెద్దగా చూడడం ద్వారా దగ్గరికి వెళ్ళి లెసన్ చెప్పే దగ్గరికి వెళ్ళి ఉండడం, నిలబడడం ద్వారా ఆ పిల్లవాడు అలా చేయడం ఉండడం జరుగుతుంది. ఇదండి. తర్వాత వ్యక్తిగత కౌన్సిలింగ్ అంటే తరగతి గదిలో ఒక తిట్టకూడదండి, విడిగా పిల్లవాడిని పిలిచి సమస్యలను అర్థం చేసుకుని పిల్లవాడికి మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇదండి వాళ్ళకి సంబంధించింది. తర్వాత ఏదైనా పనిలో నిమగ్నం చేసేలా దృష్టిని మరలించడం జరుగుతుందండి. సో ఇదండి హ్యాండ్లింగ్ డిస్ట్రక్టివ్ బిహేవియర్ గురించి. సో ఇదండి మీకు మెయిన్ ఎక్కడ ఉంటాయండి అంటే పీడబ్ల్యూ యాక్టివ్ ఎప్పుడు వచ్చింది. సో క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ అంటే పిల్లవాడికి అంగవైకల్యం పిల్లవాడికి సో ఎగ్జామ్స్ రాసేటప్పుడు సమయాన్ని ఎంత కేటాయించాలి, లేకపోతే క్లాస్ రూమ్ బిహేవియర్ ఎలా ఉండడం అని ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ రూల్స్ అండ్ రెస్పాన్స్ ఫర్ టీచర్ అండి. దీంట్లో 6th యూనిట్ ఇది. సో దీంట్లో టీచర్ రూల్స్ రెస్పాన్స్ ఎలా ఉంటాయి చెప్పండి. దీంట్లో పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ క్యారెక్టరైజేషన్ ఆఫ్ టీచర్స్ వాల్యూస్ అండ్ మోరల్ ఫ్రమ్ యువర్ గ్రేట్ ఎస్టెంట్ ట్రెడిషన్, గురు శిష్య పరంపర, ఎథిక్స్ ఆఫ్ టీచింగ్ ప్రొఫెషన్స్,
టీచర్ యాజ్ ఫ్యాకల్టీ అండ్ కో లెర్నర్ గురించి ఇవ్వడం జరుగుతుంది. సో యూనిట్ వచ్చి 6th యూనిట్ అండి, దీన్ని జాగ్రత్తగానండి. సో టీచర్ అంటే రూల్స్ అండ్ రెస్పాన్స్ సొసైటీలో ఎలా ఉండాలి, పర్సనల్గా అలాగే ప్రొఫెషనల్గా తన క్యారెక్టర్ ఎలా ఉండాలి, వాల్యూస్ ఎథిక్స్ మోరల్ టీచర్గా అంటే ఒక రోల్ మోడల్గా ఎలా ఉండడం అనే యూనిట్లో చర్చించడం జరుగుతుంది. సో జాగ్రత్తగా వినండి. దీంట్లో అనేది ఒక సమాజంలో ఉపాధ్యాయుడు అత్యంత కీలకమైనదండి. ఒక ఉపాధ్యాయుడు ఉండవలసిన లక్షణాలు, బాధ్యతలు మరియు సాంస్కృతిక మరియు వారి స్థానంలో గురించి చర్చ జరుగుతుంది. దీంట్లో రూల్ అండ్ రెస్పాన్స్ యాజ్ ఆఫ్ ఏ టీచర్ గురించి చెప్పడం జరుగుతుంది. దీంట్లో ఉపాధ్యాయుల లక్షణాలు అంటే పర్సనల్గా ప్రొఫెషనల్ ఎలా ఉండడం జరుగుతుందండి. వ్యక్తిగత అంటే ఒక పేషెన్స్, ఒక ఓపిక, సానుభూతి, ఎంపతి ఆర్ సింపతి, సృజనాత్మకత అంటే క్రియేటివిటీకి మరియు నిరంతరం నేర్చుకునే తపన విద్యార్థులు ఆదర్శంగా నిలిచే వ్యక్తిత్వంగా ఉండాలండి. సో ఒక టీచర్ అనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో నిరంతర విద్యార్థి. సో తన జీవితం మొత్తం ఒక పాఠాన్ని లేకపోతే ఏదైనా చెప్పాలన్నా వాళ్ళు ఒక ముందు రోజు కానీ తర్వాత నైట్ కానీ ప్రాక్టీస్ చేయాలి. అంటే నిరంతర విద్యార్థి అనడం జరుగుతుందండి. సో వాళ్ళు నేర్చుకోవాలి. వృత్తిపరమైన లక్ష్యాలు అంటే దీంట్లో బోధించే విషయంపై పూర్తి పట్టు అంటే దీనికి అవగాహన ఉండాలి. ఇప్పుడు నేను ఏంటంటే ఈ సిలబస్ గురించి చెప్తున్నాను. సో నాకు కొంచెం అవగాహన ఉంది. కొంతమంది చెప్తున్నారు జస్ట్ వాళ్ళకి నోటిఫికేషన్ అని వస్తుంది అని చెప్పడం మాత్రం వాళ్ళ పని అయిపోతుంది. సో వాళ్ళు వీడియో లేకపోతే సబ్స్క్రైబ్ కోసం లేకపోతే వీడియో వ్యూస్ పెంచు కోసం నాకైతే తెలియదు. సో వాళ్ళు అలా చేస్తున్నారు. దీంట్లో నేను ఫుల్గా డెప్త్గా నాకు తెలిసిన జ్ఞానాన్ని మీకు అందించడం జరుగుతుంది. దీంట్లో అంటే విషయం పట్ల పూర్తి పట్టు, నాకు ఒక అవగాహన పట్టు ఉంది కాబట్టి మీకు ఇంత క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో నేను ప్రీవియస్ వీడియోస్లో అంటే లాంగ్వేజ్ గురించి సబ్జెక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. వాటి గురించి నేను కొంచెం మీరు అది తెలుగు లాంగ్వేజ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ సబ్జెక్ట్స్ అది కామన్. సో ఇది టీచింగ్ యాప్టిట్యూడ్ అని నేను చెప్పడం ఇలా చేయడానికి కారణం ఏంటంటే మీరు కొంతైనా ఇంటారని నేను చేయడం జరుగుతుంది దీంట్లో ఏదండి. సో లిటిల్ లెంత్ ఎక్కువైపోతుంది, మనం మాట్లాడుకున్న తర్వాత సబ్జెక్ట్లో నైపుణ్యం అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్, తరగతి గది నిర్వహించే సామర్థ్యం మరియు నూతన పద్ధతిపై అవగాహన. సో కొత్త టెక్నిక్స్ అంటే తరగతి గదుల వాతావరణం ఎలా ఉండే, దాని వ్యూహాలు ఎలా అప్లై చేయాలి. సో ఆటల ద్వారా చెప్తే అర్థమవుతుందా లేకపోతే పాటల ద్వారా చెప్తే అర్థమవుతుందా, సో పిల్లలకి కథల ద్వారా చెప్తే అర్థమవుతుంది, దాని వ్యూహాలు సో చేయడం జరుగుతుంది అదండి. తర్వాత దీంట్లో ప్రాచీన పద్ధతులతో విలువల గురించి ఉండడం జరుగుతుంది, నైతిక విలువల గురించి. దీంట్లో భారతీయ సంస్కృతి విద్యకు ఉపాధిలో ఒక అత్యున్నత స్థానం ఉందండి. గురు శిష్య పరంపర, దీంట్లో గురు శిష్య పరంపర ఉండడం జరుగుతుందండి. దీంట్లో ఆల్రెడీ నేను చెప్పిన ట్రెడిషన్స్, దీంట్లో గ్రేట్ ట్రెడిషన్స్, గురు శిష్య పరంపర గురించి చెప్తున్నాను. దీంట్లో గురు శిష్య పరమ కేవలం సమాచారం ఇచ్చే వ్యక్తి కాకుండా జీవితాన్ని తీర్చిదిద్దే మార్గదర్శి, ఒక పరంపర శిష్యుడు. తర్వాత గురువుల పట్ల విధేయతో క్రమశిక్షణతో విద్యను అభ్యసిస్తాడండి. ఆచార్య దేవోభవ అనే మన సంస్కృతి చెప్తుంది. సో ఆచార్య దేవోభవ అని మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. తర్వాత విలువల గురించి ఏంటంటే తర్వాత సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస వంటి విలువలను విద్యార్థులు పెంపొందించడం పాటు ఉపాధ్యాయులు ప్రథమ కర్తవ్యంగా ఫ్యాకల్టీగా మార్గదర్శకం ఉండడం జరుగుతుందండి ఇదండి. తర్వాత దీంట్లో ఎథిక్స్ ఆఫ్ టీచింగ్ ప్రొఫెషన్ అంటే దీంట్లో విలువల గురించి అండ్ కులమత భేదాలు లేకుండా విద్యార్థులను సమానంగా చూడడం జరుగుతుంది. దీంట్లో విద్యార్థులకు ప్రగతి వారితనం అంటారు కదా, దాన్ని విద్యార్థులు ప్రగతికి బాధ్యత వహించడం జరుగుతుంది. అంటే దీంట్లో విద్యార్థులు వ్యక్తిగత విషయాలు గౌరవించడం, అలాగే నిరంతరం అభ్యాసం విద్యలో భాగంగా ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకోవడంలో తనకు తానుగా అప్డేట్ చేసుకోండి ఎవరంటే టీచర్ అలాగే ఉండడం జరుగుతుంది. తర్వాత యాజ్ అన్ టీచర్ ఫ్యాకల్టీ, సో ఇక్కడ టీచర్ యాజ్ ఏ ఫ్యాకల్టీ అండ్ కోలర్నర్ అంటే దీంట్లో సహాయకుడిగా లేకపోతే ఒక ఆధునిక విద్యా విధానం ప్రకారం ఉపాధ్యాయుడు ఒక డిటెక్టర్గా లేకుండా ఫిలాసఫియర్ కాకుండా ఆ సహాయకారిగా ఉండడం జరుగుతుందండి. దీంట్లో విద్యార్థులు స్వయంగా నేర్చుకోవడానికి అవసరమైన వాతావరణాన్ని కల్పించాలి, ప్రశ్నలు అడిగేలా ప్రోత్సహించి వారి జ్ఞానాన్ని నిర్మించుకోవడంలో ఒక పాత్ర పోషిస్తాడండి ఎవరైనా టీచర్ అండి. తర్వాత దీంట్లో
సహ ఉపాధ్యాయుడిగా ఎలా ఉండడం అంటే ఉపాధ్యాయుడు తెలిసిన అన్ని విషయాలు వ్యక్తిగా కాకుండా విద్యార్థులు కలిసి నేర్చుకునే వ్యక్తిగా ఉండడం జరుగుతుంది. సో వాళ్ళకి మీకు టీచర్కి వస్తుందని కాకుండా వాళ్ళతో కలిసి నేర్చుకునే విధానంగా ఉండడం జరుగుతుందండి దీనికి సంబంధించింది. అలాగే ఇంకా కొన్ని విషయాలు అంటే జ్ఞాన ప్రక్రియలో అంటే బోధన ప్రక్రియలో లేకపోతే పరిశోధన చేయడంలో వాళ్ళకి సహాయకుడిగా మార్గదర్శకం ఉండడం జరుగుతుందండి. ఉపాధ్యాయుడు తన జ్ఞానాన్ని పెంచుకుంటాడు, వాళ్ళతో పాటు తన జ్ఞానాన్ని సో ఎంతో కొంత ఒక విషయాన్ని పదే చేస్తుంటే ఇంకా మనకి జ్ఞానం ఇంకా అవగాహన ఇంకా పెరుగుతుందండి. సో ఇదండి దీంట్లో గురు శిష్యుల గురించి కానీ లేకపోతే ఇంతగా కొంచెం టాపిక్ ఏం లేదు. సో దీంట్లో సమాజంలో ఎలా ఉండడానికి జరుగుతుంది, దీంట్లో క్యారెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్, టీచర్స్ గురించి దీంట్లో ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ యూనిట్కి వెళ్ళిపోయి నెక్స్ట్ యూనిట్ అనేది వెరీ ఇంపార్టెంట్, 7th యూనిట్. సో దాని గురించి నేను చర్చించడం జరుగుతుంది. ఈ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. NEP 2020 PW యాక్ట్, NCFలో సో రీసెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి, అలాగే సర్వశిక్షణ SSA గురించి, RTA గురించి, అలాగే గర్ల్స్ ఎడ్యుకేషన్ KGB అంటే కస్తూరి గాంధీ గర్ల్స్ హై స్కూల్స్ అంటారు, అలాగే ఇంకా చాలా ఉండడం జరుగుతుంది. సో ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్ టాపిక్. మీరు ఈ వీడియోని స్కిప్ చేయకండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ముఖ్యంగా ఇక్కడ నుంచి చాలా బిట్లు ఒక 3-4 బిట్స్ రావడం జరుగుతుంది, ప్రీవియస్ పేపర్ చూడడం జరుగుతుంది. సో ఆల్రెడీ నేను చెప్తాను చూడండి. అవేర్నెస్ ఆఫ్ అబౌట్ రీసెంట్ ఎడ్యుకేషన్ ఇనిషియేటివ్స్, PW యాక్ట్ 2006, NEP 2020, NCF FS 2012, NCF SE 2003, లోకల్ స్కీమ్స్ అంటే మన ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ స్కీమ్స్ గురించి. సో మీరు రీసెంట్గా ఎడ్యుకేషన్కి ఏమైనా స్కీమ్స్, అలాగే ఏమైనా ఇంకా డ్వాక్రా మహిళలు కానీ విద్యకి సంబంధించి ఏమైనా స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేశారా, అలాగే ఆంధ్రప్రదేశ్లో సూపర్ 6 అనే పథకాలు ఇంప్లిమెంట్ చేయడం. సో కొన్ని అంటే గత ప్రభుత్వంలో ఉన్న నేమ్స్ అవి చేంజ్ చేయడం జరుగుతుంది. సో ఆ పేర్స్ మీరు చూసుకోండి, అంటే స్టేట్కి సంబంధించినవి. సో ఇది ఓవరాల్గా ఆల్ ఓవర్ ఇండియా కాబట్టి కొన్ని రీసెంట్ స్కీమ్స్ ఇండియాలో ఏం జరుగుతుంది, మన ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది, తెలంగాణలో ఏం జరుగుతుంది ఆ స్కీమ్స్ గురించి. సో ఎవరి వన్ స్టేట్కి మీరు చెక్ చేసుకోండి. సో రీసెంట్ కరెంట్ అఫైర్స్ మీరు చెక్ చేసుకోండి. ఇది షేన్ ఇండియా అనే ఒక బుక్ దొరుకుతుంది, మంత్లీ మ్యాగజైన్. ఆ మ్యాగజైన్లో రీసెంట్ ఎవరి అది గ్రూప్స్ కానీ ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్ చాలా యూజ్ అవుతుంది. ఎవ్రీ మంత్ షేన్ ఇండియా హైదరాబాద్లో ఉన్న ఇన్స్టిట్యూట్ రిలీజ్ చేయడం జరుగుతుంది. సో మన విజయవాడలో ఇంకా గుడివాడ లేకపోతే విశాఖపట్నం, గుంటూరు సిటీస్ అవైలబుల్ జరుగుతుంది. సో హైదరాబాద్లో కోటి బుక్ షాప్లో, ఏవైనా యూనివర్సిటీ బుక్ షాప్లో కానీ సో మెనీ బుక్ షాప్స్ అవైలబుల్ అక్కడ ఉండడం జరుగుతుంది. సో కోటిలో సో మీకు అవైలబుల్ ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ కరెంట్ అఫైర్స్ చాలా ఉన్నాయి. సో ఆ బుక్స్లో అయితే ఇంకా ఎవరివన్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా నేను కొన్ని మీకు బుక్స్ ఇమేజెస్ నేను ప్రొవైడ్ చేస్తాను, ఆ ఇమేజ్ చూపిస్తున్నాను చూడండి. ఆ ఇమేజ్ మీరు కూడా బుక్స్ మీరు రీసెంట్ కరెంట్ అఫైర్స్ చదివితే అవి మీకు అక్కడ నుంచి బిట్ ఎక్కడ బయటకు వెళ్ళడం జరుగుతుంది. సో దాంట్లోంచి ఎక్కడ పోడు. సో ఇంకా PW యాక్ట్ గురించి నేను చెప్తున్నాను. ఆల్రెడీ నేను చెప్పాను కదా PW యాక్ట్ గురించి. నేను ఇక్కడ దీని అబ్రివేషన్ వచ్చి ద రైట్స్ ఆఫ్ పర్సన్ విత్ డిజబిలిటీస్ యాక్ట్ 2016 అండి. సో ద రైట్స్ ఆఫ్ పర్సన్ విత్ డిజబిలిటీస్. ఈ చట్టం 2016లో భారతదేశం దివ్యాంగుల హక్కులను కాపాడడానికి మరియు వాళ్ళకి సమాన అవకాశాలు రూపొందించడానికి అత్యున్నతమైన ఒక ముఖ్యమైన చట్టం అండి. ఇది పాత చట్టం 1995లో పాత చట్టం స్థానంలో ఈ చట్టం తీసుకురావడం జరిగింది, PW యాక్ట్ 2016. సో దీనిలో ఎవరైతే ఉన్నారో అంగవైకల్యం కలిగిన పిల్లలు, అసంఖ్య వాటి గురించి నేను చెప్పడం జరుగుతుంది. సో ఈ చట్టం కింద గుర్తించబడిన వైకల్య సంఖ్యను 7 నుంచి అని చెప్పా కదండి ప్రీవియస్లో, 7 నుంచి 21 పెంచడం జరుగుతుంది. సో దీంట్లో యాసిడ్ బాధితుల గురించి, రక్త సంబంధిత వ్యాధుల గురించి, అలాగే దీంట్లో యాసిడ్ బాధితులు గుర్తించేసింది. రక్త సంబంధిత వ్యాధులు అంటే తలసేమియా, ఫిమోలిఫియా మరియు సికిల్ సెలియా ఎమోలియా అని ఉండడం జరుగుతుంది. దీనిలో అభ్యాసం లెర్నింగ్ డిస్బేస్డ్ అంటే ముఖ్యంగా డిస్లెక్సియా అంటే డిస్లాక్టియా అంటే జరుగుతుంది. అటెన్షన్ గురించి కూడా మీకు చెప్పాను. సో విద్యలో హక్కులు, సో వీళ్ళకి విద్యలో హక్కులు ఎలా ఉండడం జరుగుతుందంటే దీంట్లో RTP యాక్ట్లో
ఉచిత విద్య 6 నుంచి 18 సంవత్సరాలు ఎవరైతే దివ్యాంగులు, అభ్యాసకులు, లేకపోతే అంగవికలం పిల్లలు అంటే ఎవరైతే వికలాంగులు ఉన్నారో వాళ్ళకి 6 నుంచి 18 సంవత్సరాలకు నార్మల్గా ఏజ్ అంటే 6 నుంచి 14 సంవత్సరాలు ఉచిత నిర్బంధ విద్యను ప్రవేశపెట్టడం జరుగుతుంది. వీళ్ళకైతే 6 నుండి 18 సంవత్సరాలకి ఇవ్వడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, మీరు కన్ఫ్యూజ్లో దాది పెట్టేశారు అనుకోండి, ఉచిత నిర్బంధ విద్య దివ్యాంగులకు అని అడిగాడు అనుకోండి. సో ఫస్ట్ ఆప్షన్ మీకు 6 నుంచి 14 సంవత్సరాలు మనకు రాంగ్ అయిపోద్ది. సో బిట్ అనేది చాలా జాగ్రత్తగా చదవండి. వీళ్ళకి దివ్యాంగ పిల్లలందరికీ పాఠశాల ఉచిత విద్యను పొంది అక్కడ ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళకి రిజర్వేషన్ వచ్చి అందుకితం పూర్వకాలంలో అయితే వీళ్ళకి 2 or 3% ఉండడం జరుగుతుంది. దీని తర్వాత 5% సీట్లు కేటాయించడం జరుగుతుంది. తర్వాత ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్, వికలాంగుల పిల్లలు సాధారణ పిల్లలతో కలిసి చదువుకునే పాఠశాల తగిన సౌకర్యాలు కల్పించడం జరుగుతుంది. ఉద్యోగ అవకాశాలు, వీళ్ళకి ఉద్యోగ అవకాశాలను ఎంప్లాయ్మెంట్ ఎలా ఉండడం జరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ కోసం వాళ్ళకి పాతది 3% ఉండడం జరుగుతుంది. తర్వాత 4% పెంచడం జరుగుతుంది. దీంట్లో అభ్యాసన వైకల్యాలకు రిజర్వేషన్ హౌ మెనీ % అని అడుగుతాడండి. సో 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, లేకపోతే 3, 4 రైట్ అని ఉండొచ్చు. సో మీరు కన్ఫ్యూజ్ చేస్తాడు. ఆప్షన్లు ఏలో ఏ ఉంది, బీలో ఏ ఉంది. సో ఆన్సర్ క్లియర్గా చదవండి. అలాగే మీకు ఏదైతే ఉందో ఒక బిట్ ఏదైతే ఉందో ఆ బిట్ని మొత్తం చదవండి. మీకు సహాయ చదవకండి, బ్లైండ్గా వెళ్ళిపోతూ. సో మీ ఇంటర్మీడియట్ ఏజ్ కాబట్టి మీరు బిట్ని అనేది ఫుల్గా చదివిన తర్వాత మీరు ఆన్సర్ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. తర్వాత దీనికి ప్రైవేట్ రంగంలో కూడా వీళ్ళకి ప్రోత్సహించే సంస్థలు కూడా ప్రభుత్వాలు ప్రోత్సహించడం జరుగుతుందండి. ఇది సంబంధించింది. దీని తర్వాత యాక్సెసిబిలిటీ, దీంట్లో యాక్సెసిబిలిటీ అంటే అడ్డంకి లేని వాతావరణం అంటే అన్ని ప్రభుత్వ భవనాలు లేకపోతే రవాణా వ్యవస్థలు, బస్సు, రైలు మరియు ప్రజా వాళ్ళకి రవాణా సౌకర్యం అనుకూలం జరుగుతుంది. అలాగే మన ఆంధ్రప్రదేశ్లో కూడా వీళ్ళకి రిజర్వేషన్ అలాగే ఫ్రీ బస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఆ పేరు ఏంటంటే నేను చెప్తున్నానేనండి. వచ్చి దివ్యాంగ శక్తి అండి. మార్చి 18వ తేదీన 2026లో దివ్యాంగ శక్తి ఇవ్వడం దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ అమరావతిలో ఈ పథకాన్ని అధికారికంగా ప్రారంభించడం జరిగింది. ఇది ఏ రోజున ఉగాది రోజున ప్రభుత్వం ప్రకటించడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మీకు ఇది ఎక్కువైపోతుంది. జస్ట్ చెప్తాను, ఒక ఇన్ కేసు రావచ్చు. ఆర్టీసీ చెందిన పల్లెవేలుగు అవుటర్ పల్లెవేలుగు బస్సులో దీనికి ఆల్రెడీ మీకు చెప్పాము. ఫ్రీ బస్ కూడా సేమ్ ఇలాగే ఇవ్వడం జరుగుతుంది. సహాయకులకు రాకి దివ్యాంగులతో ఎవరైనా పాటు వచ్చే పర్సన్కి 50% అంటే 100 రూపీస్ అనుకోండి. దాంట్లో మీరు ఎవరైనా తనతో పాటు వెళ్తే వాళ్ళకి 50% రాయితీ ఇవ్వడం జరుగుతుంది. ఇదంటే దీని గురించి. తర్వాత ఇంకా వీళ్ళకి చట్టపైన రక్షణ మరియు శిక్షలు, వీళ్ళకి ఎవరైతే వీళ్ళతో ఎవరైనా తప్పుగా ప్రవర్తించిన లేకపోతే ఇంకేమైనా వీళ్ళకి దాడి ప్రయత్నించిన వాళ్ళకి వేధించిన, కించపరిచిన, వారి హక్కులు భంగం కలిగించిన వాళ్ళకి చట్ట ప్రకారమైన శిక్షలు అలాగే ఉండడం జరుగుతుంది. జైలు శిక్షలు అయితే జరిమానాలు ఉంటాయని దీనికి జిల్లా స్థాయిలో కమిటీలో రాష్ట్ర కేంద్ర కమిషన్లు నియమించడం జరుగుతుంది. తర్వాత బెంచ్ మార్క్ డిసబిలిటీ అంటే ఇక ఏదైనా వైకల్యం అంటే 40% లేదా అంతకంటే ఎక్కువ ఉంటే వారిని బెంచ్ మార్క్ డిసబిలిటీస్ అనడం జరుగుతుంది. సో ఇక్కడ బెంచ్ మార్క్ డిసబిలిటీస్ అని మీకు క్వశ్చన్ వస్తే ఇన్ కేస్ 40% అబోవ్ అనే ఆన్సర్ ఉంటుందని ఇవ్వడం జరుగుతుంది. దీనికి మార్క్ డిజబిలిటీ ఉన్న వ్యక్తులకు గుర్తిస్తారు. వీరికి ప్రభుత్వం మరి అందించే రిజర్వేషన్లు మనకు ప్రత్యేక పథకాలు వర్తిస్తాయి. ఎవరికైనా 40% రిజర్వేషన్ ఉందో అంతకంటే ఎక్కువ ఉందో బెంచ్ మార్క్ ఉందో వాళ్ళకి రిజర్వేషన్ ప్రభుత్వ పథకాలు అందించడం జరుగుతుంది. నెక్స్ట్ టాపిక్ వచ్చి NEP 2020 అండి. ఇది NEP 2020 అని చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఈ NEP 2020 అనేది 2000 విద్యా విధానాన్ని ఎవరు తీసుకొచ్చారండి? దీన్ని చైర్మన్ కస్తూరి రంగన్ గారండి. ఈయన తమిళనాడు చెందిన వ్యక్తి. ఈయన మాజీ ఇస్రో చైర్మన్గా పనిచేయడం జరుగుతుంది. ఈయన 2025 ఏప్రిల్ 25న నాడు చనిపోవడం జరుగుతుంది. ఈ కమిటీని తీసుకొచ్చిన వ్యక్తి. ఈ జాతీయ విద్యా విధానం అనేది 2020లో ముసాయిదీ కమిటీ ఏర్పడిన సంవత్సరం 2017 జూన్లో ఏర్పడిందండి ఈ కమిటీ అనేది. ఈ జాతీయ విద్యా విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన సంవత్సరం జూలై 29, 2020 అండి. సో బిట్లు ఎక్కడి నుంచో వస్తే చాలా గుర్తుపెట్టుకోండి ఈ విధానంలో. అలాగే ఇంకా
ఈ ఈ కమిటీలో ఎంతమంది సభ్యులు ఉండడం అనేది జరుగుతుంది, 8 మంది ఉండడం జరుగుతుంది. సో మహారాష్ట్ర చెందిన, కర్ణాటక చెందిన, మధ్యప్రదేశ్కు, అలాగే మధ్యప్రదేశ్ ఇద్దరు ఉండరు, ఢిల్లీ నుంచి ముగ్గురండి, కర్ణాటక స్టేట్ నుంచి ఇద్దరు ఉండడం జరుగుతుంది. వాళ్ళ గురించి అడగడు, బట్ ఏంటంటే ఎంతమంది సభ్యుల నుంచి ఎంతమంది ఉన్నారా అని ఇవ్వడం జరుగుతుంది. ఇది 8 మంది సభ్యులతో కూడిన ఈ కమిటీని కస్తూరంగన్ జాతీయ విధానానికి సంబంధించిన నివేదికను 2019 మే 31వ తారీఖున కేంద్ర ప్రభుత్వానికి సమర్పించడం జరుగుతుంది, ఈ NEP 2020 నివేదికను. తర్వాత ఈ నివేదికను కేంద్ర ప్రభుత్వం చెప్పేది జూలై 29, 2020లో ఆమోదం తెలిపిందని చెప్పడం జాతీయ విధానం పేరును. ఇది దేశంలో అనేక సవాళ్ళతో కూడిన ఆల్మోస్ట్ ఇది ఎన్ని సంవత్సరాల తర్వాత వచ్చిందంటే 34 సంవత్సరాల తర్వాత, అంటే ముందల 1968 తర్వాత 1868 తర్వాత 1968 1986 తర్వాత NEP 20 ఆల్మోస్ట్ 34 సంవత్సరాల తర్వాత మోడీ గారి ప్రభుత్వం ఈ విద్యా విధానాన్ని తీసుకురావడం జరుగుతుందండి. 34 సంవత్సరాల తర్వాత దీంట్లో ఈ విద్యా విధానం లక్ష్యం ఏంటంటే అందరికీ అందుబాటులో ఉన్న అందించడానికి లక్ష్యంగా పెట్టుకుందండి. చెప్పారు ఆల్రెడీ ముందర 2035లో అందరికీ నాణ్యత విద్యను లక్ష్యం పెట్టుకుందండి. దీన్ని కళాశాల విద్యను కళాశాల విద్యలో 2021 దశాబ్దపు అవసరాలు తీర్చిదిద్దడం కోసం NEP 2020 తీసుకురావడం జరిగిందండి, ఈ NEP 2020. సో ఈ ఐటాప్ NCET సంబంధించిన NEP 2020 తీసుకురావడం జరిగింది. 4 years ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఈ NEP 2020లో భాగంగా చేయడం జరుగుతుందండి. తర్వాత ఫస్ట్ నేను ఆల్రెడీ చెప్పే ఉంటాను, 1968 విద్యా విధానం కొఠారి కమిషన్ సూచన మేరకు, అంటే కొఠారి కమిషన్ 1964 to 66 కొఠారి సూచనల మేరకు 1968 సంవత్సరంలో ఇందిరాగాంధీ ప్రభుత్వం, అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఫస్ట్ NEP ఎడ్యుకేషన్ తీసుకురావడం జరుగుతుంది. తర్వాత మన దేశం రెండవ జాతీయ విద్యా విధానం 1986లో రాజీవ్ గాంధీ అప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు ప్రజెంట్ బీజేపీ గవర్నమెంట్, కాంగ్రెస్ ఇతర గవర్నమెంట్ రావడంలో ఈ NEP 2020 తీసుకురావడం జరిగింది. అప్పుడు రాజీవ్ గాంధీ ఉండడం జరుగుతుంది. తర్వాత దీంట్లో అనేక విద్యారంగంలో అనేక సవాళ్ళ గురించి మీకు ఆల్రెడీ చెప్పాను. సో ఇది మన దేశంలో 3వ జాతీయ విద్యా విధానం అండి. మొదటి విద్యా విధానం వచ్చి 1968, రెండవ విద్యా విధానం వచ్చి 1986, మూడవ విద్యా విధానం వచ్చి NEP 2020. సో ఇదండి దీంట్లో 4 భాగాలు 27 అంశాలు ఉండడం జరుగుతుంది NEP 2020లో. ఇవి మీకు చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అండి, మీరు చాలా గుర్తుపెట్టుకోండి, మీరు ఎవరి పాయింట్ మిస్ చేసుకోవద్దు, చాలా ఇంపార్టెంట్ టాపిక్ మీకు. ఎందుకంటే దీని గురించి ఇంత ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది దీనికోసం అండి. NEP 2020 మీకు బయట ఇంగ్లీష్లో ఉంటుంది, సో తెలుగులో మీకు అవైలబుల్ ఉండదు. సో మీరు గూగుల్లో కొట్టినా మీకు అంతగా అర్థం అవుతుంది. సో మీరు నేను చెప్పింది అర్థమవుతుంది అనుకుంటే సో మీరు బిట్ని పాయింట్అవుట్ చేయొచ్చు, జాగ్రత్తగా పెట్టడం జరుగుతుంది. ఇదండి ఈ విద్యా విధానం. సో నా ఛానల్ ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేను ఇంకా కొన్ని ఫ్రీ పాయింట్స్ ఉన్నాయి. ఈ NEP 2020 చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీకు ఎగ్జామ్స్ అంటే 3 days ముందుగా చెప్పడం జరుగుతుందండి. అందుకే నేను ఇంత మీకు ఇది NEP 2020 చెప్పడం జరుగుతుందండి, చాలా జాగ్రత్తగా అయినండి. సో ఈ విద్యా విధానం గురించి చెప్తున్నానండి. ఈ పాత విద్యా విధానం ఏదైతే ఉందో 10+2+3 విధానం స్థానంలో 5+3+4 అనే కొత్త విద్యా విధానం తీసుకురావడం జరుగుతుంది. దీంట్లో మొదటి స్టేజ్ వచ్చి దీంట్లో జాగ్రత్తగానండి. మొదటి స్టేజ్ వచ్చి ఫండమెంటల్ స్టేజ్ అండి. 10 ఏళ్ళు అంటే 3 ఏళ్ళు ఎవరైతే పిల్లవాడు ఉన్నాడో ఆ పిల్లవాడు స్కూల్లో అంటే అంగన్వాడీ స్కూల్లో కానీ బాలవాడి స్కూల్లో కానీ ఖచ్చితంగా జాయిన్ అవ్వాలని చెప్పింది. సో 3 ఏళ్ళు అంగన్వాడీ ఫ్రీ స్కూల్ 1-2 తరగతులు ఆటల పాటల ద్వారా బోధన చేయడం జరుగుతుంది ఫండమెంటల్ స్టేజ్లో. అంటే అక్కడ అంగన్వాడికి 3 years 1 class 2 class అంగన్వాడీ తీసుకురావడం జరిగింది. ఇది ఫండమెంటల్ స్టేజ్ అని జరుగుతుంది. 5 ఏళ్ళు ఉంటాయి. తర్వాత ప్రొపరేటివ్ స్టేజ్ 3 ఏళ్ళు 3, 4, 5 తరగతులు కృత్యాల ద్వారా లేకపోతే బోధన ద్వారా పాఠం చెప్పాలని చెప్పిందండి. తర్వాత మిడిల్ స్టేజ్ 3 ఏళ్ళు 6, 7, 8 సబ్జెక్టులపై అవగాహన, కోడింగ్ అంటే వృత్తి విధాన శిక్షణ అంటే అందుకే ఇంటర్మీడియట్లో 10th class అయిన తర్వాత లేకపోతే ఈ వృత్తి విధానం కోర్సులు తీసుకురావడం. ఇప్పుడు 6, 7 తరగతులు వృత్తి విద్యపై శిక్షణ ప్రారంభించడం చూసిందని NEP 2020లో.
అలాగే సెకండరీ స్టేజ్ 4 ఏళ్ళు. సో దీంట్లో 9, 10, 11, 12. సో కొన్ని గవర్నమెంట్ స్కూల్స్లో +11, +12 అంటే సిబిఎస్ స్కూల్స్ ఎలా అయితే ఉన్నాయో కేంద్రీయ విద్యా స్కూళ్ళు అలాగే నవోదయ విద్యా స్కూల్స్లో 11th క్లాస్ 12th క్లాస్ ఎలా ఉందో అలాగే మన ఏపీ గవర్నమెంట్లో అలాగే తెలంగాణ గవర్నమెంట్లో కొన్ని స్కూల్స్లో 9th నుంచి 10th వరకు ఉండడం జరుగుతుంది. వాటి స్థానంలో స్కూల్ 11 to 12 తీసుకురావడం జరుగుతుందండి ఈ ఎన్ఈపి 2020లో. వాళ్ళకి వివాసనాత్మక ఆలోచన సబ్జెక్టుల ఎంపికలో ఒక స్వేచ్ఛ ఇవ్వడం జరుగుతుందండి ఇది. సో ఈ సబ్జెక్టులు కూడా వాళ్ళకి ముఖ్యంగా ఉండడం జరుగుతుందండి ఈ ఎన్ఈపి 2020లో. తర్వాత దీంట్లో పాఠశాల మార్పులు ఎలా తీసుకొచ్చింది అనేది మాతృభాష ప్రాధాన్యత కోసం 5వ తరగతి వరకు ఏదైనా 5వ నుంచి 8వ తరగతి వరకు ఏదైనా ఒక మాతృభాషలో అయితే ప్రాంతీయ భాషలో సాగాలని చెప్తుందండి. ఏ క్లాస్లో అయితే ఉన్నారో 5వ తరగతి నుంచి 8వ తరగతి వరకు మాతృభాషలో లేదా ప్రాంతీయ భాషలో బోధించాలని చెప్తుందండి ఈ ఎన్ఈపి 2020. బహుభాషా విధానం అంటే 3 భాష సూత్రం అంటారు కదా, 3 భాష సూత్రం తీసుకురావడం జరుగుతుంది 3 భాషలో. 3 లాంగ్వేజ్ ఫార్ములా అంటారు కదా. మన ఈ ఎన్ఈపి 2020లో 3 భాష గురించి మన ఇండియాలో కొంచెం స్టేట్లో అల్లర్లో జరిగిన 3 భాష సూత్రం ఇంప్లిమెంట్ చేయాలా వద్దన్నది. సో వాళ్ళు తీసుకొచ్చారు, ఖచ్చితంగా మీరు ఇంప్లిమెంట్ చేయాలి 3 భాష సూత్రం అనేది. పిల్లవాడికి బహు నాలెడ్జ్ అంటే బహుభాషలు తత్వం నేర్చుకుంటే వాళ్ళు ఇక్కడే కాకుండా ఎక్కడైనా వెళ్ళి తన ఉన్న నైపుణ్యాన్ని అమలుపరచడం జరుగుతుంది. అందుకని 3 భాష సూత్రాన్ని తీసుకురావడం జరిగింది. కొన్ని స్టేట్లో దీన్ని విమర్శించడం జరుగుతుంది, కొన్ని స్టేట్లో ఆహ్వానించడం జరుగుతుంది. సో ఇదండి. తర్వాత వృత్తి విద్య వొకేషనల్ ఎడ్యుకేషన్ అనేది 6వ తరగతి నుంచి ఇంటర్న్షిప్తో కూడిన వృత్తి విధాన కోర్సులు ప్రారంభించాలని చెప్పిందండి. సో 6th, 7th, 8th వృత్తి విధాన కోర్సులు తీసుకోవడం జరుగుతుంది. ఆఫ్టర్ మీరు 10th క్లాస్ తర్వాత ఇంకా వృత్తి విధాన కోర్సులు అప్పుడు జాయిన్ అయ్యే వాళ్ళని ఇప్పుడు అది కూడా 6, 7 తరగతులు తీసుకురావడం జరుగుతుంది. ఏవైతే 11, 12 స్కూల్ ఉన్నాయో ఆ స్కూల్స్ ఇవి తీసుకురావడం జరుగుతుంది. తర్వాత దీంట్లో పరీక్షలు ఎలా ఉంటేనే బోర్డు పరీక్షలు 1, 2 తరగతి ఒత్తిడిని తగ్గించి విద్యార్థి యొక్క జ్ఞానాన్ని పరీక్షించి వివిధ మార్పులు చేస్తారండి. ఏటా పరీక్షల బదులుగా 3, 5, 8 తరగతులు మాత్రమే పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. ఇంకా ఏ క్లాసులో పరీక్షలు ఉండడం జరుగుతుంది. దీంట్లో హైయర్ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుందంటే దీంట్లో మల్టిపుల్ డిగ్రీ అంటే డిగ్రీ చదువుతున్న విద్యార్థుల మధ్య ఆపేస్తే సర్టిఫికేట్లు అయితే డిప్లొమా ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఎన్ఈపి 2020 ఇంటిగ్రేటెడ్ 4 ఎడ్యుకేషన్ తర్వాత ఫస్ట్ 4 years ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి సర్టిఫికేట్ కోర్సు ఇవ్వడం జరుగుతుంది 1 year. తర్వాత ఆపేసిన తర్వాత మళ్ళీ రీజాయిన్ అవ్వచ్చు అని సూచించండి ఎన్ఈపి 2020. తర్వాత సెకండ్ ఇయర్ ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళకి డిప్లొమా కోర్సు, అది 3 years ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళకి డిగ్రీ కోర్సు, 4 years అయితే ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళకి డ్యూయల్ డిగ్రీ అంటే డిగ్రీ ప్లస్ బీఈడి సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుందని చెప్తుంది. దీంట్లో ఎంపీల్డ్ అనేది ఎన్ఈపి 2020లో ఎంపీల్డ్ అనేది పూర్తిగా రద్దు చేయడం జరుగుతుంది. అందుకైతే బీహెచ్ఎడ్ చేయాలంటే ఎంఫిల్ ఖచ్చితంగా ఉంది, దాన్ని రద్దు చేయడం జరిగింది ఎన్ఈపి 2020లో. సో ఇదండి ఎడ్యుకేషన్ సంబంధించింది. ఇంకా కొన్ని ఫీ పాయింట్స్ ఉన్నాయి, జాగ్రత్తగానండి. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. మీరు అందుకే నేను ఈ వీడియోని ఇంత లెంత్ తీసుకుని ఇంత టైం టేక్ పాసింగ్ తీసుకుని చేయడం జరుగుతుంది. దీనిలో ఏబిసి అంటే అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ విద్యార్థులకు సంబంధించిన క్రెడిట్స్తో డిపాజిట్ అలాగే నిల్వ చేస్తారు. దీనివల్ల ఒక కాలేజీ నుంచి మరొక కాలేజీకి వెళ్ళే అవకాశం చదువుకునే అవకాశం కల్పించడం జరుగుతుంది. దీంట్లో మల్టీ డిసిప్లినరీ ఎడ్యుకేషన్ అంటే సైన్స్ విద్యార్థులు హ్యూమానిటీస్ అలాగే ఉదాహరణకు మ్యూజిక్ హిస్టరీ సబ్జెక్టులు కూడా చదువుకోవచ్చు అండి. అంటే సైన్స్ టీచర్ అంటే సైన్స్ స్టూడెంట్ సైన్స్ సబ్జెక్ట్ కాకుండా హిస్టరీ మ్యూజిక్ అనేది తీసుకోవడం జరుగుతుంది. దీంట్లో టీచర్ ఎడ్యుకేషన్ అంటే చెప్పడానికి హైటెక్ ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అలాగే ఇంటిగ్రేటెడ్ డిగ్రీ తీసుకురావడం జరుగుతుంది. ఇది ఆల్రెడీ మీకు చెప్పాను. 2030 నాటికి కనీస విద్యార్హత ఎవరైతే ఉన్నారో 2030 తర్వాత ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు ఇంటిగ్రేటెడ్ డిగ్రీ చేయాలి కంపల్సరీగా సూచించిందండి. దీంట్లో ఎన్పిఎస్టి జాతీయ ఉపాధ్యాయుల జాతీయ కోసం ఉత్తపైన ప్రణాళిక నేషనల్ ప్రొఫెషనల్ స్టాండర్డ్ ఫర్ టీచర్స్ రూపకల్పన చేయడం జరిగింది. దీంట్లో లక్ష్యాలు ఎలా ఉంటే 6% పెట్టుబడి విద్యపై ప్రభుత్వాన్ని ఖర్చు పెట్టాలని చెప్పింది. జిఎన్పిలో 6% ఇవ్వాలని సూచించిందండి ఈ కమిటీలో. దీని తర్వాత 2030 నాటికి పాఠశాల విద్యలో 100% విద్యలో అలాగే 2030 నాటికి 50% నిష్పత్తిని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుందండి. దీంట్లో సాంకేతిక ఏఐ టెక్నాలజీ డిజిటల్ లెర్నింగ్ వినియోగించడం జరుగుతుంది ఈ ఎన్ఈపి 2020లో. ఇదండి
ఈ ఎన్ఈపి 2020 గురించి మెయిన్ టాపిక్స్ వచ్చి మీకు ఎక్కడ ఉంటాయంటే మీకు ఎన్ఈపి 2020లో భాగంగా ఎవరైతే ఈ కమిటీని రాశారో ఆ కమిటీ గురించి, అలాగే ఈ కమిటీలో ఎంతమంది సభ్యులు ఉన్నారు, ఈ కమిటీ కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ఆమోదం తెలిపింది, ఆయన కసూర్ రంగన్ గారు ఎక్కడ వర్క్ చేశారు, ఆయన ఎప్పుడు మరణించారు, సో దీంట్లో ఎన్ని అంశాలు ఉన్నాయి అని ఇవ్వడం జరుగుతుందండి. సో ఇదండి ఈ ఎన్ఈపి 2020 గురించి. ఈ అయిపోయిందండి. NCFFS 2020 గురించి చెప్పడం జరుగుతుంది. సో ఇది నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ ఫండమెంటల్ స్టేజ్ అనేది నూతన విద్యా విధానంలో ఎన్ఈపి 2020లో భాగంగా పాఠశాల విద్యకు సంబంధించిన విడుదలైన మొదటి జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం అండి. ఇది NCFFS 2022. సో ఇది ఎన్ఈపి 2020లో వచ్చిన మార్పులు పాఠశాల విద్య గురించి చెప్పడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా 3 నుండి 8 సంవత్సరాల ఏజ్ పిల్లలైతే ఎవరు వాళ్ళపై ప్రత్యేక దృష్టి పెట్టడం జరుగుతుంది. దీనికి సంబంధించిన వివరాలు నేను చెప్పడం జరుగుతుంది, చూడండి వినండి. దీంట్లో 3 ఏళ్ళు ఎవరైతే పిల్లలు ఉన్నారో ప్రీ స్కూల్, అంగన్వాడీ, బాలవాడికి అంటారు కదా, ఆ స్కూల్ 3 ఎవరైతే పిల్లలు 3 సంవత్సరాలు జాయిన్ అవ్వాలని చెప్పిందండి. తర్వాత 2 ఏళ్ళు అంటే దీంట్లో 5 ఉంది కదా, 3 ఏళ్ళు అంగన్వాడీ, బాలవాడికి, ఫ్రీ స్కూల్స్, తర్వాత 1, 2 ఉండడం జరుగుతుందండి. ఇది దీంట్లో 5 ఫీల్డ్ డెవలప్మెంట్ అంటే 5 దశలు ఉండడం జరుగుతుంది. దీనిలో ఈ దశల గురించి మనకి అంత ఇంపార్టెంట్ ఏం కాదు, సో నేను జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, మీరు వినండి. తర్వాత దీంట్లో శారీరక వికాసం అంటే వ్యాయామం, ఆటలు, పోషకాహారం గురించి జరుగుతుంది. తర్వాత ప్రాణశక్తి వికాసం, శ్వాసక్రియలు, ఇంద్రియాలు, సమన్వయం గురించి చెప్పడం జరుగుతుంది. మూడో దశ వచ్చి మానసిక వికాసం, భావోద్వేగాలు అంటే కోపం, బాధ, నియంత్రణ, కళలు, సంగీతం గురించి చెప్పడం జరుగుతుంది. తర్వాత 4వ దశ బౌద్ధిక వికాసం, ఆలోచన శక్తి, భాష నైపుణ్య, లెక్కల గురించి చెప్పడం జరుగుతుంది. దీనిలో అత్యధిక వికాసం అంటే ఆనందాయక కోశ అంటే నైతిక విలువలు, సందేశం గురించి ఇవ్వడం జరుగుతుంది. బోధన పద్ధతులు అంటే దీంట్లో పెడగాకి ఎలా ఉంటుందంటే ఆటల ద్వారా అభ్యాసం అంటే ప్లే వే మెథడ్ అంటారు కదా, దీని ప్లే మెథడ్ని తీసుకురావడం. పుస్తకాల కంటే ఆటలు, బొమ్మలు, కథలు మరియు కృత్యాల ద్వారా నేర్చుకోవడానికి ప్రాధాన్యత ఇచ్చిందండి. ఇది NCFFS. మాతృభాష పిల్లలు తన భావాలను సులభంగా వ్యక్తపరచడానికి అంటే దీన్ని అంటే పిల్లలు తన భావాలను అంటే మనసులో ఉన్న ఏమైనా ఉన్నాయి వాళ్ళకి భావాలను సులభంగా వ్యక్తపరచ మాతృభాషలోనే బోధన జరగాలని చెప్పిందండి. సో కొంతమంది ఉంటారు, కొంతమందికి కొన్ని స్కూల్స్ ఉంటాయి వాళ్ళకి తెలుగు వచ్చు, సో ఇంగ్లీష్లో చెప్పాలంటే వాళ్ళకి అర్థం కాదు, సో మాతృభాషలోనే చెప్పాలని ఎనీ ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్లో మాతృభాషలో చెప్పాలని చెప్పడం జరుగుతుందండి. ఇక గృహ వాతావరణం అంటే హౌస్ అట్మాస్ఫియర్ ఎలా ఉండాలంటే పాఠశాల వాతావరణం ఇంట్లాగే ఉండాలి, సో మన ఇల్లు ఎలా ఉంటుందో అలాగే ఉండాలని చెప్పింది. సో అందుకని స్కూల్స్ వాల్స్ మీద కానీ బయట వాల్స్ మీద కానీ సో చిత్రాలతో కూడిన బొమ్మలు వేయడం జరుగుతుంది. మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, ఇవి జరుగుతున్నాయి మన గవర్నమెంట్లో. సో ప్రీవియస్ గవర్నమెంట్ కొన్ని ఇంప్లిమెంట్ చేసింది, సో ఉన్న గవర్నమెంట్ కూడా కొన్ని ఇంప్లిమెంట్ చేస్తుందని మీరు చూస్తున్నారు కదా. పాఠశాల ఇంట్లాగే ఉండని చెప్తుంది, తొందర పిల్లలు భయం లేకుండా నేర్చుకోవడం జరుగుతుందండి. సో ఇదేంటి జాయ్ఫుల్ లెర్నింగ్. సో అబ్బా ఎంత బాగుందిరా బడికి వెళ్ళమంటే కొంతమంది వెళ్ళరు, సో నేను వెళ్తా అని వెళ్ళేలాగా ప్రోత్సహించడం జరుగుతుందండి. ఇదండి దీంట్లో గోల్స్, లెర్నింగ్ గోల్స్ ఎలా ఉండడం జరుగుతుందంటే కరికులం గోల్స్ పిల్లలు మంచి ఆరోగ్యం మరియు శారీరక సామర్థ్యం కలిగి ఉండడం జరుగుతుంది. పిల్లలు సమర్థవంతంగా సంభాషించే వ్యక్తులు ఎఫెక్టివ్ కమ్యూనికేటర్స్గా మారడం కోసం ఉపయోగపడుతుంది. పిల్లలు తమ పరిసరాల్లో ఉన్న అనుసంధమైన ఉత్సాహంగా నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది. సో ఎవరైతే ఉన్నారో పిల్లలు వాటి గురించి ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో ఉపాధ్యాయుడి పాత్ర అంటే ఈ దశలో ఉపాధ్యాయుడు బోధకుడు కాకుండా ఒక సంరక్షకుడిగా అంటే మార్గదర్శకుడు ఫ్యాకల్టీగా ఉండడం జరుగుతుందండి. దీనిలో పిల్లల అభివృద్ధి నిరంతరం గమనిస్తూ వారి అనుగుణంగా కృత్యాలు రూపొందించడం జరుగుతుందండి. ఈ NCFFSలో జరుగుతుంది. దీంట్లో అసెస్మెంట్ అని చెప్పే కదా, అసెస్మెంట్ ఈ దశలో ఎలాంటి రాత పరీక్షలు ఉండవు. పిల్లల కృత్యాలు అలా దీంట్లో పాల్గొనే విధానం అబ్జర్వేషన్, వారు తయారు చేసిన వస్తువులు వాటిని చూడడం, వాటి ద్వారా ప్రయత్నం అంచవేయడం జరుగుతుందండి. ఇదండి ఈ
ఎన్సిఎఫ్ఎస్సి 2023 గురించి చెప్పడం జరుగుతుంది. సో ఇదంటే నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ అండి. ఇది ఎన్ఈపి 2020లో తీసుకురావడం జరుగుతుంది. దీంట్లో పాఠశాల భాగంగా రూపొందించబడిన సమగ్ర జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం ఇది ప్రాథమిక దశ నుంచి 12వ తరగతి వరకు విద్య ఎలా ఉండాలో నిర్దేశించింది. ఆల్రెడీ స్టేజ్ గురించి చెప్పాయి కదా, ఫండమెంటల్ స్టేజ్ అంటే ప్రొపర్ స్టేజ్, మిడిల్ స్టేజ్, సెకండరీ స్టేజ్ గురించి నేను చెప్పాను కదా ఎన్నిటి. దీంట్లో సెకండరీ స్టేజ్ మార్పులు ఎక్కువగా 9 నుంచి 12వ తరగతి వరకు ఇది అత్యంత కీలకమైన మార్పులు సూచించడం జరుగుతుందండి. సబ్జెక్టులు ఎంపిక అంటే మీరు సబ్జెక్ట్స్ ఏవైతే తీసుకున్నారో వాటిని ఎలా ఉండాలంటే విద్యార్థులు ఆర్ట్స్, సైన్స్, కామర్స్ అనేక కఠినమైన విభజన ఉండడం జరుగుతుంది. ఉదాహరణకి ఫిజిక్స్ చదివే విద్యార్థులు హిస్టరీ లేదా మ్యూజిక్ కూడా సబ్జెక్ట్ ఎంచుకోవచ్చు. అంటే మీకు దీంట్లో మల్టీ డిసిప్లిన్ కోర్స్ అని చెప్పడం జరుగుతుంది కదా. హిస్టరీ చదివే విద్యార్థులు ఫిజిక్స్ అలాగే మ్యాథ్స్ అలాగే మ్యూజిక్ సబ్జెక్ట్ కూడా తీసుకునే అవకాశం కల్పించిందండి యూనివర్సిటీలో అలాగే కాలేజీలో. భాష నేర్చుకోవడం అంటే 9 నుంచి 10వ తరగతి విద్యార్థులకు 3 భాషలు నేర్చుకోవాలి. అందులో 2 భాషలు జాతీయ భాషలు ఉండాలి, లేకపోతే 12 జాతీయ భాష ఉండాలి, లేకపోతే వెస్టర్న్ భాష ఉండడం జరుగుతుందండి. ఇది ఎన్ఈపి 2020లో తీసుకురావడం. అలాగే దీంట్లో సెమిస్టర్ ఎగ్జామ్స్ బోర్డు పరీక్షలు ఎలా ఉండాలి అంటే బోర్డు పరీక్షలు భయాన్ని తగ్గించడానికి కోసం సంవత్సరానికి 2 సార్లు అంటే సంవత్సరానికి అటానమస్ అంటారు కదా, అటానమస్ ఎప్పుడో వచ్చింది. సో వీళ్ళు అంటే కొత్త దీన్ని హైలైట్ చేశారంటే దాని గురించి ఏం లేదు. సో సెమిస్టర్ ఎగ్జామ్స్ తీసుకురావడం జరుగుతుంది. విద్యార్థులు తమకు బాగా నచ్చిన సమయాల్లో అంటే తనకు నచ్చిన సమయంలో పరీక్ష రాసే అవకాశాన్ని కల్పించింది. అత్యున్నత స్కోర్ను కూడా ఉంచుకోవచ్చు, అంటే స్కోర్ను కూడా పెంచుకునే అవకాశం కూడా కల్పించడం జరుగుతుంది. దీంట్లో 12, 10వ తరగతి సెమిస్టర్ పరీక్షలు ప్రవేశపెట్టడం వల్ల సిలబస్ భారం తగ్గుతుంది. సిలబస్ అయిన తర్వాత ఉన్న సిలబస్ని డివైడ్ చేశారు అంతే. సో 1 year సిలబస్ మొత్తం ఉంది కదా, 10th యూనిట్లు ఉన్నాయి. ఆ 10th యూనిట్లో 60 యూనిట్స్ మొదటి సెమిస్టర్, 6th నుంచి 10th యూనిట్ వరకు సెకండ్ సెమిస్టర్ చేయడం జరుగుతుంది. వాళ్ళు చేసింది ఏం లేదు, మీరు ఉన్నది ఉన్నాయి సార్. సో సిలబస్ అనేది పెరుగుతుంది తప్ప తగ్గదు, మీరు దాన్ని దృష్టిలో ఉంచుకోండి. తర్వాత దీంట్లో పెడగాకి ఎలా ఉన్న బోధన పద్ధతులు విమర్శనాత్మక క్రిటికల్ థింకింగ్ కేవలం బట్టి విధానం కాకుండా విషయాన్ని విశ్లేషించడం మరియు ప్రశ్నించడంపై దృష్టి పెట్టడం జరుగుతుంది. సో ఇది ఆల్రెడీ పూర్వ విద్యా విధానంలో ఉన్నది. సో దాన్ని వీళ్ళు కొన్ని పాయింట్లు ఇక్కడ కొన్ని హైలైట్ చేయడం జరుగుతుంది. కృత్య ఆధారిత అభ్యాసం విద్యార్థులు స్వయంగా ప్రయోగాలు చేస్తూ ప్రాజెక్టుల ద్వారా నేర్చుకోవడాన్ని ప్రోత్సహించడం జరుగుతుందండి. ప్రయోగశాలలో ప్రాజెక్టు పద్ధతులు చేయడం జరుగుతుంది. సో విలువలతో కూడిన విద్య, రాజ్యాంగ విలువలు, పర్యావరణ విలువలు, నైతిక విలువలు పాఠశాల అంత భాగం గురించి చెప్పడం జరుగుతుంది. మూల్యాంకనం అంటే అసెస్మెంట్ ఎలా ఉండడం అంటే పరీక్షలు కేవలం జ్ఞాపక శక్తిని కాకుండా విద్యార్థి యొక్క సామర్థ్యాలను పరీక్షించాలని ఉండడం సూచించిందండి. విద్యార్థి యొక్క సమగ్ర వికాసాన్ని ప్రతిబింబించేలా హోలిస్టిక్ రిపోర్ట్ కార్డు ఉండడం జరుగుతుందండి. ఇది హోలిస్టిక్ రిపోర్ట్ అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మీకు కొత్తగా వచ్చిన పదం అండి. ఇదంటే భయంతో కూడిన ఉంటుంది కదా, ఎగ్జామ్స్ ఉంటాయి. ఆ ఎగ్జామ్స్ తీసేసి దీని మార్కులు, గ్రేడ్లు, మార్కుల షీట్లు విప్లవాత్మక మార్పు తీసుకురావడం, పాతకాలపు మార్కుల షీట్ని తీసేసి దాని స్థానంలో వచ్చిన గ్రేడ్లను అమర్చడం జరుగుతుంది. దీంట్లో డిగ్రీస్ 360 డిగ్రీలు అంచనా ఇవ్వడం జరుగుతుంది. అంటే విద్యార్థులు అంటే జ్ఞానాన్ని 360 డిగ్రీలు అంచనా జరుగుతుంది. స్వీయ అంచనా దీంట్లో సెల్ఫ్ అసెస్మెంట్ ఆఫ్ యాజ్ ఎలిమెంట్ ఫర్ అసెస్మెంట్ అని ఇవ్వడం జరిగింది. అదే అండి ఇది. దీనికి ఎక్స్ప్లెయిన్ ప్రత్యేకంగా ఏం చెప్పాల్సిన లేదు. దీనిలో ఎలా ఉంటుందంటే విద్యార్థులు గుణాత్మక అంటే క్వాంటిటేటివ్ ఫీడ్బ్యాక్ B1, B2 గ్రేడ్లు అంటూ ఉంటాయి కదా. విద్యార్థులు ఏ భాషల్లో లేకపోతే ఏ సబ్జెక్టుల్లో మెరుగు ఉన్నాడో అక్కడ మెరుగుపడాలో విమర్శనాత్మకంగా సూచించడం జరుగుతుందండి. ఇది హిస్టారిక్ గురించి అంతగా అవసరం లేదు. సో దీని ఏంటంటే మీకు అంటే వెబ్రివేషన్ అడగవచ్చు, దానికి సంబంధించిన ఈ వివరణండి ఇది. తర్వాత మల్టీ అంటే బహుభాషా విధానం, మల్టీ లాంగ్వేజ్ అని చెప్పారు కదా, దీన్ని బహుభాషా విధానం. పాఠశాల విద్యలో జాతీయ భాషలు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. విద్యార్థులు సాంస్కృతిక గౌరవాన్ని, సాంస్కృతిక అంటే పూర్వకాలం మన భాషలో సాంస్కృతిక ప్రాకృతిక భాషలో ఉంది, దాని భాష తగ్గిపోతుంది. దీన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం అవకాశం ఇచ్చిందండి. సో ఇదండి NCF/SE 2023 గురించి. తర్వాత లోకల్ స్కీమ్స్ గురించి నేను చెప్పడం జరుగుతుంది జాగ్రత్తగానండి.
దీనిలో ఎస్ఈడిజిఎస్ గురించి చెప్పడం జరుగుతుంది. సో లోకల్ స్కీమ్స్ టు ప్రమోట్ గర్ల్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఎస్ఈడిజిఎస్ గురించి చెప్పడం జరుగుతుంది. దీంట్లో సామాజికంగా మరియు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు ఎవరైతే ఉన్నారో సో సోషియో ఎకనామిక్ డిసడ్వాంటేజ్ గ్రూప్స్ విద్యను ప్రోత్సహించడం కోసం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో అమలవుతున్న కొన్ని పథకాలు లోకల్ స్కీమ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పథకాలు, జగనన్న అమ్మఒడి దాన్ని పేరు మార్చడం జరుగుతుంది. సో అలాగే జగనన్న విద్యా కానుక, జగనన్న విద్య దీవెన, వసతి దీవెన, మనబడి నాడు నేడు ఈ పథకాలు కొన్ని నేమ్స్ చేంజ్ చేయడం జరుగుతుంది. వాటి గురించి మీరు నేర్చుకోవడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో మన ఊరు మన బడి, గురుకుల విద్యాలయాలు, అలాగే మహాత్మా జ్యోతి బాల్ పూలే విదేశీ విద్యానిధి, ముఖ్యమంత్రి అల్పాహార పథకం ఈ కోసం ఈ స్కీమ్స్ మీరు జాగ్రత్తగా చదవండి. అలాగే బాలిక విద్య కోసం కొన్ని పథకాలు, సాధారణ పథకాలు అదే పాఠశాల ప్రవేశపెట్టడం జరుగుతుంది. సో అదే కస్తూర్బా గాంధీ బాలికల కేజీబీవీ అంటారు కదా, వెనుకబడిన ప్రాంతాల్లో బాలికల కోసం ఏర్పాటు చేసిన ఉచిత రెసిడెన్షియల్ స్కూల్స్ అండి, కేజీబీవీ అంటారు. వాళ్ళకి సైకిల్ పంపిణీ, దూరం భారమైన అంటే దూరం నుంచి వాళ్ళకి ఎక్కువ రావడం జరుగుతుంది కాబట్టి వాళ్ళకి బడి మానేసిన పిల్లల కోసం వాళ్ళకి సైకిల్స్ పంపిణీ చేయడం జరుగుతుంది. బేటీ బచావో బేటీ పటావో అన్నారు కదా, దానికి బాలికల సంరక్షణ కోసం మరియు వారి విద్యా అవగాహన కల్పించడం కోసం కేంద్ర ప్రభుత్వం చేసిన ఇది ఒక పథకం అండి. దీంట్లో ఎస్ఈడిజిఓ వర్గాలు ఎలా ముఖ్యం అనేది చెప్పడం జరుగుతుంది. సామాజికంగా అంటే క్యాస్ట్, ఆర్థికంగా అంటే ప్రాపర్టీ, భౌగోళిక రిమోట్ ఏరియాస్లో ఉన్నదో అంగవైకల్యం వెనుకబడిన వారు వీరికి ప్రత్యేక ప్రోత్సాహాలు అందించడం ద్వారా అందరికీ విద్య, ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ లక్ష్యంగా నెరవేర్చడం జరుగుతుంది. ఇదండి దీనికి సంబంధించింది. సో ఇది లోకల్ స్కీమ్స్, అలాగే మీరు ఏవైతే ఆ స్కీమ్స్ గురించి మీరు రివిజన్ చేసుకోండి. ఈ స్కీమ్స్ గురించి మీకు ఆల్రెడీ నేను చెప్పాను, జాగ్రత్తగా చదవండి. తర్వాత కాన్స్టిట్యూషన్ ప్రీవియస్ ఫర్ ఎడ్యుకేషన్ ఇండియా, సో దాని గురించి చెప్పడం జరుగుతుంది. దీంట్లో కాన్స్టిట్యూషనల్ ప్రీవియస్ ఫర్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియాలో ఏమున్నాయంటే అంటే దీంట్లో రాజ్యాంగం సంబంధించిన విద్య సంబంధించిన అనేక నిబంధనలు, మార్పులు, అలాగే దేశంలో విద్యలో ప్రాథమిక హక్కులు మార్చడం, అలాగే సవరణల గురించి వివరించడం జరుగుతుంది. సో అన్ని వర్గాలకి ఈ విద్యను అందించే రాజ్యాంగం నిర్దేశించిందండి. దీంట్లో ఆర్టికల్ 21, అలాగే నేను ఆల్రెడీ చెప్పిన ఆర్టికల్ 21లో ఉచిత నిర్బంధ విద్య ప్రాథమిక హక్కు మార్చడం జరిగింది. దీన్ని 86వ సవరణ ద్వారా 86వ సంవత్సరంలో 2002లో దీన్ని చేర్చడం జరుగుతుంది. దీని ప్రకారం 6 నుంచి అంటే 6 to 14 years పిల్లలు ఉన్నారో వాళ్ళకి అందరికీ ఉన్నత విద్యను అందించడానికి లక్ష్యంగా పెట్టుకుందండి. ఇది ఫండమెంటల్ రైట్స్, ఇది ప్రాథమిక హక్కు, మీకు ఆల్రెడీ చెప్పాను. ఆర్టికల్ 45 పూర్వ ప్రాథమికత ఈసీసీ అంటే ఎర్లీ కేర్ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ అంటారు కదా, ఈ రాజ్యాంగ ప్రాధాన్యత నిర్దేశన సూత్రంలో ఇది ఒక భాగం అండి. ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ అందించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందండి. దీనిలో ఏ ఆర్టికల్ అంటే ఆర్టికల్ 45. ఆర్టికల్ 51A ప్రాథమిక నిధి అంటే సో ఇదండి పార్ట్ 1 వీడియో. త్వరలో పార్ట్ 2 వీడియో కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఈ ఏఐ ఫోటోలో ఏమన్నా తప్పులు ఉంటే అలా అక్షరాల దోషాలు అంటే క్షమించండి. సో నేను ప్రయత్నించాను చాలా వరకు, సో కొన్ని మార్పులు జరిగినాయి, దాన్ని తీయడానికి అవకాశం లేదు. సో పార్ట్ వీడియో త్వరలో వస్తుంది, చూడండి.